సహోదరి 20 సంవత్సరాలు ముగించుకొని 21వ సంవత్సరంలో అడుగుపెట్టింది. హల్లెలూయా. 21 అంటే 2 + 1 3, అంటే 3 అనేది దేవుని సంఖ్య అన్నది. హల్లెలూయా. నిజంగా అది పునరుద్ధానం యొక్క సంఖ్య అన్నది. ఆ 3 అనే ప్రతి దాంట్లోనూ కూడా దేవుడు 3ని పెట్టాడు. హల్లెలూయా. మనిషిని 3 రకాలుగా చేశాడు. సృష్టిని అంతా కూడా 3 భాగాల కింద చేశాడు. హల్లెలూయా. అలాగే ఆయన కూడా 3 భాగాల కింద 3 పరిచర్యలు భూమి మీద చేశాడు. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా. మనల్ని కూడా 3 భాగాల కింద చేశాడు. శరీరము, ఆత్మ, ప్రాణము కింద. హల్లెలూయా. ప్రతి దాంట్లో 3 కార్యాలు ఉన్నాయి. ఆయన కూడా 3 రాకడలు బైబిల్లో పెట్టాడు. 3 సార్లు భూమి మీద రావడానికి ఆయన కార్యాన్ని రూపుదాల్చాడు ఆయన. హల్లెలూయా. మొదటి రాకడ, రెండవ రాకడ, మూడో రాకడ, ఇలా 3 రాకల కింద ఆయన భూమి మీదకి రావడానికి ఆయన ప్రణాళిక రచించాడు. అలాగే బైబిల్లో 3 నిర్గమాలు కూడా పెట్టాడు. 3 నిర్గమములు అంటే మొదటి నిర్గమము మోషే ద్వారా జరిగించాడు. రెండవ నిర్గమము యేసుక్రీస్తు ద్వారా జరిగించాడు. మూడో నిర్గమము ఈ కాలం యొక్క ప్రవక్త ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే 3 ప్రత్యక్షతలు ఉన్నాయి, 3 రాకడలు ఉన్నాయి. అంటే బైబిల్ అంతా మనం చూస్తే ప్రతిదీ కూడా 3 మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే ఆ యొక్క ప్రాముఖ్యమైన సంఖ్యలోనికి సహోదరు అడుగుపెట్టింది. హల్లెలూయా. ఈ సంవత్సరంలో సహోదరి జీవితంలో ఏదో దేవుడు చేయబోతా ఉన్నాడు. అందుకే ఈరోజు ఈ కూటాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. హల్లెలూయా. ఆ బిడ్డ భవిష్యత్తుని దేవుడు నడిపించాలని పూర్తిగా దేవుడు ఆ బిడ్డని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి పూర్తిగా ఆ దేవుని యొక్క ఆత్మ ఆ బిడ్డను వశపరచుకోవాలని, ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డ భవిష్యత్తు కోసం మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈసారి మనం వాక్య భాగంలోకి వెళ్ళాం, చదివాం. నికోదేము కోసం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ 3వ అధ్యాయంలో నికోదేము అనే ఒక పాస్టర్ గారు ఉన్నాడు. అందరు ఇక్కడే ఉన్నారు కదండి. నికోదేము అనే పాస్టర్ గారు ఉన్నాడు. ఈ పాస్టర్ గారు ఇజ్రాయేలు సంఘానికి ఒక బోధకుడుగా ఉన్నాడు. ఆయన ఒక బోధకుడుగా ఉండి అనేక మందికి వాక్యాన్ని వివరిస్తూ ఆత్మీయ తండ్రిగా, ఇజ్రాయేల్ సంఘానికి ఒక పాస్టర్గా, ఒక ప్రధాన యాజకుడిగా, అనేక మంది పాస్టర్లకు ఒక బిషప్గా అక్కడ ఉన్నాడు. అనేక మంది పాస్టర్లు కూడా అతని దగ్గర ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. ట్రైనింగ్ అవుతున్నారంటే అతను ఎంత పాస్టర్ అయి ఉంటాడు? అతను చాలా ఆ యొక్క సన్నిహితుని సభకి ప్రెసిడెంట్. అలాంటి వ్యక్తి ఒక మంచి పరిశుద్ధుడిగా, ఇజ్రాయేల్ సంఘానికి ఒక సేవకుడిగా అతను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎవరైనా వాక్యం నేర్చుకోవాలనుకుంటే అతను పాదాల దగ్గర కూర్చుని చక్కగా వాక్యం నేర్చుకునేవాడు. హల్లెలూయా. ధర్మశాస్త్ర పండితంలో పాండిత్యం చేసి ఫుల్ స్టాపు కామాలతో సహా ఎరిగినవాడు. అతను చాలా తెలివైన వాడు, వాక్య పరిజ్ఞానం ఉన్నవాడు, దేవుని యొక్క ధర్మశాస్త్ర విషయంలో ప్రతి క్షుణ్ణంగా సమస్తము కూడా ఎరిగినవాడు. హల్లెలూయా. అయితే అతను ఆ విధంగా సేవ చేసుకుంటూ ఇజ్రాయేల్ సమాజంలో వెళ్తూ ఉన్నాడు. ఈ వెళ్తూ ఉన్న సమయంలో అనుకోకుండా ఆయన ఉండి సమయాల్లోనే దేవుని యొక్క మొదటి రాకడ జరిగిందండి. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. దేవుని యొక్క మొట్టమొదటి రాకడ జరిగింది. నేను చెప్పాను, ప్రభు యొక్క రాకడలు 3 రాకడలు ఉన్నాయి. 3 రాకడలో మొట్టమొదటి రాకడ యేసుక్రీస్తు యెరూషలేములో దిగి రావడం. ఇప్పుడు యెరూషలేము వీధుల్లో మొట్టమొదటి రాకడ జరగాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ ఎలా వస్తుందంటే, దేవుడు ఒక మానవ శరీరం ధరించుకుని ప్రజల మధ్యలోకి దిగి రావాలి. హల్లెలూయా. దేవుడు ఒక మానవ శరీరం ధరించుకొని ప్రజల మధ్యలోకి దిగి రావాలి. ఆయన ఎలాగ వస్తున్నాడంటే యోహాను చెప్తా ఉన్నాడు అనమాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నడిచిందని చెప్తూ ఉన్నాడు ఆయన. అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేశాడంటే శరీరం ధరించాడు. అంటే దేవుడు శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు దేవుడు భూమిపైకి వచ్చాడు కాబట్టి, దేవుడు భూమిపైకి వచ్చినప్పుడు ఆయన ఏ విధమైన కార్యాలు చేయాలో ఆ విధమైన కార్యాలు చేసుకుంటూ పోతూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆయన ఆ కార్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. కుంటి వారికి కాళ్ళు ఇస్తున్నాడు,
గుడ్డు వారికి చూపిస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతూ ఉన్నాడు, మోగోళ్ళకి మాటిస్తున్నాడు. దేవుడు యెషయా ద్వారా ఏదైనా ప్రవచించాడో ఆ ప్రవచనం ఈయన ఫుల్ఫిల్ చేస్తున్నాడు. జకరియా ద్వారా ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనము ఈయన ఫుల్ఫిల్ చేస్తున్నాడు. హల్లెలూయా. జకరియా ఏమని ప్రవచించాడంటే, ఆ దేవుడు శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీదకి ఎలా రావాలంటే గాడిద మీద ఎక్కి రావాలని చెప్పాడు. అంటే రాజు మెస్సియా దేవుడు గుర్రం పైనో లేకపోతే ఒక ఏనుగు పైనో లేకపోతే ఒక ఒంటి పైనో ఆయన రావడానికి ప్రవచనాలు ఆ విధంగా చెప్పట్లేదు. కానీ జకరియా ఎలాంటి ప్రవచనం ప్రవచించాడంటే దేవుడు భూమిపైకి వచ్చినప్పుడు గాడిద మీద రావాలని చెప్పాడు. ఇప్పుడు ఆయన జకరియా చెప్పినట్లుగానే యేసుక్రీస్తు చక్కగా గాడిద మీద ఎక్కుని వస్తున్నాడు. గాడిద మీద ఎక్కువ వచ్చినప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ గుర్తించాలి, జకరియా 400 సంవత్సరాల క్రితం ప్రవచించాడు మెస్సియా భూమిపైకి ఎలా వస్తాడంటే, దేవుడు భూమిపైకి ఎలా వస్తాడంటే గాడిద మీద ఎక్కువ వస్తాడండి. వాళ్ళు వెంటనే గుర్తించాలి. కానీ వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులందరూ కూడా వేరే విధంగా బోధిస్తుంటే ఆ బోధకు అలవాటు పడిన ఆ ప్రజలు ఈ మెస్సియా గాడిద మీద ఎక్కువ వస్తుంటే వీళ్ళు అనుకుంటున్నారు మెస్సియా గుర్రం పైన వస్తాడు, లేకపోతే రథాలు ఎక్కువ వస్తాడు, బంగారపు రథాల మీద వస్తాడు అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ సేవకులు అలా చెప్తున్నారు. వాళ్ళు సేవకులు అలా చెప్తుంటే నిజంగా వాళ్ళు ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటారు, మెస్సియా గాడిద మీద వస్తాడని వాళ్ళు ఎవరు ఆలోచించట్లే. ఆయన ఎలా వస్తాడంటే రథాల మీద వస్తాడు, లేకపోతే గుర్రం పైన వస్తాడు, లేకపోతే ఒంటి పైన వస్తాడని ఎదురు చూస్తున్నారు. కానీ నిజంగా ఆయన గాడిద పైన వస్తాడు అని జకరియా ప్రవచించిన ప్రవచనం మర్చిపోయారు. వాళ్ళందుకుని మర్చిపోయిన కారణం చేత ఈయన గాడిద మీద ఎక్కువ వస్తుంటే ఆయన హోసన్నా చేయము అంటున్నారు. కానీ వాళ్ళు వచ్చేది మెస్సియా అన్న సంగతి మర్చిపోయారు. హల్లెలూయా. ఆ కారణం చేత మెస్సియాని గుర్తించలే. మెస్సియా గాడిద మీద వచ్చాడు, జకరియా ప్రవచించినట్టు కుంటోళ్ళకి కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డోళ్ళు చూపిస్తున్నాడు, చనిపోయిన వాళ్ళందరూ లేపుతున్నాడు. ఇవన్నీ కార్యాలు జరుగుతున్నాయి. ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో ప్రవచనాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ యొక్క మరియమ్మ దగ్గర యెషయా ప్రవచిస్తున్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుందని చెప్పి ఆ యొక్క యెషయా ప్రవచించాడు. యెషయా చెప్పినట్లుగానే ఈయన అదే విధంగా కన్యక జన్మ అనేది అక్కడ పశువుల పాకలో జరిగింది. ఏ విషయంలో కూడా ఈయన తప్పిపోకుండా యథావిధిగా చక్కగా ఆ యొక్క యెరూషలేము వీధుల్లోకి వచ్చాడు. హల్లెలూయా. ఆయన పరిచర్య చేస్తున్నాడు. కానీ ఆయన పరిచర్య చేస్తుంటే ఈ నికోదేమన్న పాస్టర్ గారు అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరాడు. ఎప్పుడండి? ఈయన మంచి పేరున్న వ్యక్తి. యేసుక్రీస్తు కనీసం కాళ్ళు కూడా చెప్పులు లేవు, వాడినంగియే వాడుతున్నాడు. ఆయన వాడినంగియే వాడుతున్నాడు. ఈయన వెంబడించేది ఎలాంటి వాళ్ళు అంటే ఒక పేదోళ్ళు, నిరుపేదలు, వాళ్ళు వెంబడిస్తున్నారు యేసుక్రీస్తుని. అంటే ఆ ఊర్లో పేరు ప్రఖ్యాతలు లేని వ్యక్తులు, అసలు ఎందుకు పనికిరాని త్రోసివేయబడ్డామన్న వారి వ్యక్తులు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఆ సమాజంలో తిరస్కరించబడిన వారు, త్రోసివేయబడిన వారు, అప్పులు ఉన్నవాళ్ళు, ఆ యొక్క సమాజంలో ఇతను చెడ్డోడు, ఎందుకు పనికిరాడు అన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. ఇతనేమో ఉన్నత స్థానానికి చెందిన వ్యక్తి. ఇతను మంచి మంచి ఏమంటారు అంగీలేసి ఆ యొక్క సన్నపు నార వస్త్రాలు ధరించుకొని దేవాలయంలో తిరిగేటి వ్యక్తి. హల్లెలూయా. చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఉన్నవాడు కారుల్లో, ఏసీ కారులు తిరిగే వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పట్టపగటాలు కనుక యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే ఇలాంటి పేదోళ్ళ దగ్గరికి ఇలాంటి కోటీశ్వరుడు వెళ్తున్నాడంటే ప్రజలందరూ కూడా చాలా చీప్గా చూస్తారు, చాలా చాలా ఇన్సల్ట్గా చూస్తారు. ఇలాంటి వ్యక్తిని ఈ టైంలో కలిస్తే ప్రజలందరి ముందు అలుసైపోతానని అతను ఏం చేశాడంటే అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరాడు. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు దగ్గరికి. అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, హల్లెలూయా, నన్ను వింటున్నారు కదండి? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాడంటే, యూదుల అధికారి అని నికోదేమని పరిచయుడు ఒకడు ఉండేను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాం.
దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఈయన ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తుని పొగడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని పొగడడానికి ప్రయత్నం చేస్తున్నాడు వ్యక్తి. ఎలా పొగుడుతున్నాడంటే దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ ఈ కార్యాలు నువ్వు చేయలేవు. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుకే ఈ కార్యాలు నువ్వు చేస్తున్నావు అంటున్నాడు. ఇక్కడ ఎంత విచిత్రంగా ఈయన మాట్లాడుతున్నాడంటే ఈయన ఒక పరిచయుడు, ఈయన ఒక పాస్టర్ గారు, ఈయన ఒక సేవకుడు, ధర్మశాస్త్ర పండితుడితను. అసలు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి కుంటోళ్ళు కాళ్ళు ఇస్తున్నాడంటే, గుడ్డోళ్ళకు చూపిస్తున్నాడంటే, చనిపోయిన లేపుతున్నాడంటే, మోగోళ్ళకు మాట ఇస్తున్నాడంటే ఈ సేవకుడికి అర్థమవ్వాలి ఈయన మెస్సీయ అని. ఖచ్చితంగా ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలని చేస్తున్నాడు. అసలు యేసుక్రీస్తు రాకముందు ఏ చనిపోయిన వ్యక్తి లేచినట్టుగా అక్కడ దాఖలాలు లేవు. హల్లెలూయా. ఈ యొక్క ప్రధాన యాజకుడు పాస్టర్ అన్న వ్యక్తికి దేవుడు వచ్చి ప్రవక్తల ప్రవచనాలు నెరవేరుస్తుంటే ఖచ్చితంగా ఈయనకి అర్థమైపోవాలి. చరిత్రలో ఎక్కడ కుంటోలు నడిచినట్టు కానీ, గుడ్డోలు చూసినట్టుగా కానీ, మోగోలు మాట్లాడినట్టుగా కానీ, చచ్చిపోను లేచినట్లుగా కానీ ఈ దాఖలాలు ఎక్కడ లేవు పాత నిబంధనలో. హల్లెలూయా. మొట్టమొదటిగా యెషయా ప్రవచించాడు మెస్సియా వచ్చినప్పుడు మాత్రమే ఈ కార్యాలు జరుగుతాయి అన్నాడు. దేవుడు భూమిపైకి వచ్చినప్పుడు మాత్రమే ఈ కార్యాలు జరగాలి. అంటే దేవుడు భూమిపైకి రాకుండా గుడ్డోలు నడవడం, గుడ్డోలు చూడడం జరగదు. హల్లెలూయా. మోగోలు మాట్లాడడం జరగదు, చచ్చిపోయిన లేవడం జరగదు. అవి జరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా దేవుడు భూమిపైకి వచ్చేసాడు. ఖచ్చితంగా ఈయనకి అర్థం అవ్వాలి. ఈయన ఒక సేవకుడు కాబట్టి, ఈయన ఒక పాస్టర్ కాబట్టి దేవుడు భూమిపైకి వచ్చి చనిపోయిన లేపుతున్నాడు. దేవుడు భూమిపైకి వచ్చి గుడ్డోళ్ళకి కాళ్ళు చూపిస్తున్నాడు, కుంటోళ్ళకి కాళ్ళు ఇస్తున్నాడు, మోగోళ్ళకి మాట ఇస్తున్నాడని ఈ వ్యక్తికి అర్థం అవ్వాలి. అలాగ అర్థం చేసుకోవడం మానేసి ప్రవచనాలు అవన్నీ కూడా వదిలిపెట్టేసి ఇతని దగ్గరకు వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి ఎలాంటి డైలాగ్ కొడుతున్నాడంటే ఇతని పాస్టర్ గారు ఏమన్నా వింటున్నారా? దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ నువ్వు ఈ కార్యాలు చేయలేవు అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు శరీరం ధరించి భూమి మీదకి వచ్చాడని చెప్పడానికి బదులుగా దేవుడు నీకు తోడై ఉన్నాడానికి కార్యాలు చేస్తున్నావు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇలాంటి ఒక ప్రత్యక్షత కలిగిన వ్యక్తి దేవుడు భూమిపైకి వచ్చాడన్న ఆత్మీయ దృష్టితో చూడలేని కన్నులు ఉన్న వ్యక్తి సంఘానికి ఎలాంటి విషయాలు అతను నేర్పించగలుగుతాడు? దేవుడు భూమిపైకి వచ్చాడన్న విషయం చూడలేని గుడ్డివాడు ఆ మిగతా జనుల్ని యేసుక్రీస్తు వచ్చాడు ఆయన చూడండి అని ఏ విధంగా చెప్పగలుగుతాడు? అతనికి ఆ విషయాలు అర్థం కాల. ఎందుకు అతను అర్థం కాలేదంటే భూమి మీద ఉన్న దేవుణ్ణి ఎందుకు చూడలేకపోతా ఉన్నాడంటే యేసుక్రీస్తు అతను లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఎందుకు అతను భూమి మీద ఉన్న క్రీస్తుని చూడలేకపోతా ఉన్నాడు? ఎందుకు భూమి మీద ఉన్న కదిలే క్రీస్తుని, ఆ స్వస్థపరిచే యేసుక్రీస్తుని, ఆ మృతులను సజీవులుగా చేసే దేవుణ్ణి, ఆ కుంటోలి కాళ్ళు ఇచ్చే దేవుణ్ణి, ఆ సజీవమైన దేవుణ్ణి ఈ వ్యక్తి ఎందుకు చూడలేకపోతా ఉన్నాడంటే యేసుక్రీస్తు ఒక పాయింట్ రేజ్ చేస్తున్నాడు. 3వ వచనం చదవండి ఒకసారి. అందుకు యేసు దేవుడు నాకు మహిమ కలుగును గాక. అంటే అతను లోపం ఏమిటంటే అతను పాస్టరే, అతను సేవకుడే, అనేక మందికి అతను నేర్పించగలిగిన స్టామినా కలిగిన శక్తి కలిగిన ధర్మశాస్త్ర ఉపదేశకుడే. కానీ అతనికి ఎదురుగా ఉన్న దైవత్వాన్ని చూచుట్లో అతనికి ఆత్మీయ దృష్టి లేదు. హల్లెలూయా. ఎందుకు ఆత్మీయ దృష్టి లేదు? ఇతను గుడ్డివాడు, నన్ను చూడలేని కన్నులు ఇతనికి ఉన్నాయి అని యేసుక్రీస్తు వెంటనే గ్రహించి అతను లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. అని వింటున్నారా? దేవుడు నాకు మహిమ కలుగునుగా. ఏంటి అతని లోపం అంటే అతనికి క్రొత్త జన్మ లేదు. ఏం లేదండి? క్రొత్త జన్మ లేదు. క్రొత్త జన్మ కోసం అతనికి చెప్తున్నాడు, అతను లోపాన్ని చెప్తున్నాడు. అయ్యా నువ్వు నన్ను ఎందుకు చూడలేకపోతున్నావు అంటే, నాలో ఉన్న దేవుడిని ఎందుకు చూడలేకపోతున్నావు అంటే, నాలో ఉన్న దైవత్వాన్ని ఎందుకు చూడలేకపోతున్నావు అంటే నీకు క్రొత్త జన్మ లేదు. ఆ క్రొత్త జన్మ నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. క్రొత్త జన్మ అదేంటది? క్రొత్త జన్మ అనేది కూడా ఉందా?
అని ఇతను ఆశ్చర్యవ్యక్తం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇతనికి ఒక చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎందుకు అంత ఆశ్చర్యపడుతున్నావు? క్రొత్త జన్మ అంటే ఏంటంటే ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మించాలి అని యేసుక్రీస్తు ప్రభువు నికోదేముతో చెప్తా ఉన్నాడు. ఒక నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మించాలని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని చూస్తావు. దేవుని రాజ్యం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఈ రాజ్యాన్ని మీరు చూడాలంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి అని యేసుక్రీస్తు చక్కగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా వాక్యం చెప్తున్నాడు. అలా చెప్తుంటే నికోదేముకి ఎలాగ అర్థమైందంటే 4వ వచనం చదవండి ఒకసారి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? అబ్బా, ఇతనికి వాక్యం ఎంత బాగా అర్థమైందంటే, ఎంత మంచిగా అర్థమవుతుందంటే, ముసలివాడైన మనుషుడు మరలా ఎలా జన్మించగలుగుతాడు? ఏమన్నా వింటున్నారా? ఇప్పుడు ఆ తల్లికో 80 70 వచ్చి ఉంటాయి. ఇప్పుడు అవి జన్మించమంటే ఎలా జన్మిస్తుంది? అలా నికోదేమో అలాగ అర్థం చేసుకుంటున్నాడు. ఇదేంటి, నేను ఆల్రెడీ నా తల్లి గర్భం నుంచి పుట్టాను కదా, చిన్నప్పుడే ఆ 6 నెలల వయసు ఉన్నప్పుడే నేను పుట్టాను కదా, ఇప్పుడు మరలా క్రొత్తగా జన్మించమంటావేంటి? నాకేమో 100 సంవత్సరాలు వచ్చినాయి. ఏమన్నా వింటున్నారా? నాకేమో 100 సంవత్సరాలు వచ్చినాయి. మరలా ఇప్పుడు నా తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళను, ఎలా రాను? హల్లెలూయా. ఇతనికి ఎంత వాక్యం బాగా అర్థమవుతుందో చూడండి. యేసుక్రీస్తు చెప్పే వాక్యము, ఆ క్రొత్త జన్మ పొందే విధానం చెప్తూ ఉంటే ఇతనికి ఎలాగ అర్థమవుతుందంటే, నేను 100 సంవత్సరాల ముసలోడిని, మరలా నా తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళను, ఎలా రాను అంటున్నాడు. అంటే ఈ క్రొత్త జన్మ కోసం ఇంత మందమతితో ఆలోచిస్తున్న ఈ వ్యక్తి సంఘానికి క్రొత్త జన్మని ఏ విధంగా ఇవ్వగలుగుతాడు? ఏ మనిషి కూడా క్రొత్త జన్మ లేకుండా దేవుని చూడలేడని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. క్రొత్త జన్మ లేకుండా దేవుని చూసే విధానం, దైవత్వం మనిషిలో చూడలేడు. ఏ వ్యక్తి కూడా చూడలేడు. ఎందుకు ఈ క్రొత్త జన్మని రేట్ చేస్తున్నాడంటే దానికి ఒక కారణం ఉంది. దాని ముందు చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తికి ఆ క్రొత్త జన్మ కోసం చెప్తుంటే ఈయనకి ఎలాగ అర్థమవుతుందంటే, 100 సంవత్సరాల ముసలోడిని మళ్ళీ తల్లి గర్భంలోకి ఎలాగెళ్ళను, ఎలా రాను బాబు, నా వల్ల కాదు, ఇది ఎలాగ జరుగుతుందని చెప్పేసి ఇతను ఆశ్చర్య వ్యక్తం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు అతనితో చెప్పాడు, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని ప్రవేశించలేడని చెప్పుచున్నాను. శరీరమును ఆశ్చర్యపడిపోతున్నాడు. ఇప్పుడు ఈ నికోదేము ఎంత ఆశ్చర్యపడుతున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు వరకు వినని, ఇప్పుడు వరకు మాట్లాడని, ధర్మశాస్త్రంలో తెలియని ఒక బోధ కోసం ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ధర్మశాస్త్రంలో క్రొత్త జన్మ అనేది లేదు. ధర్మశాస్త్రంలో క్రొత్త జన్మను గూర్చిన ప్రత్యక్షత లేదు. తిరిగి ఎలా జన్మించాలో, తిరిగి ఎలా పుట్టాలో, మనిషి రెండో జన్మ, క్రొత్త జన్మ అంటే ఏంటో ధర్మశాస్త్రం లేదు. ఇంతవరకు ఈ బోధకుడు ఆ బైబిల్ పాఠశాలలో అన్ని నేర్చుకున్నాడు కానీ, ఆ మోషే ధర్మశాస్త్రం అంతా క్లుప్తంగా నేర్చుకున్నాడు కానీ ఈ క్రొత్త జన్మ కోసం ఐడియా లేదు. యేసుక్రీస్తు వచ్చి క్రొత్త జన్మ కోసం మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వచ్చి క్రొత్త జన్మ కోసం మాట్లాడుతూ ఉంటే ఈయనకి ఎలా ఉన్నదంటే చాలా ఆశ్చర్య వ్యక్తం చేస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చాలా ఆశ్చర్య వ్యక్తం చేస్తూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇతనికి. దేవుడు ఇతనితో మాట్లాడే మాట ఇతనికి చాలా ఆశ్చర్యం తెప్పిస్తూ ఉంది. ఈయన ఏం చేస్తున్నాడంటే, ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడాన్ని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించవాలని ఆశ్చర్యపడవద్దు. విసురును
విందువే గాని నీకు తెలియదు. హల్లెలూయా. చెప్పుచున్నాము. ఇతను ఎవరండి? ఇజ్రాయేల్ యొక్క బోధకుడు. ఇజ్రాయేల్ బోధకుడు అయ్యుండి వీటిని ఎరుగవా అని యేసుక్రీస్తు ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇతను ఒక పాస్టర్ గారు అయ్యుండి, ఒక బోధకుడు అయ్యుండి ఈ యొక్క క్రొత్త జన్మం కోసం ఒక అవగాహన లేకుండా సంఘాన్ని నడిపేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నికోదేము బైబిల్లో ఎలాగైతే ఉన్నాడో అలాగే నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతమంది పాస్టర్లు క్రొత్త జన్మం కోసం అవగాహన లేకుండా ఈరోజు సంఘాలు నడిపేస్తున్నారు. హల్లెలూయా. క్రొత్త జన్మ కోసం నికోదేముకి ఎట్లా అర్థం కాలేదో అలాగే ఈరోజు క్రొత్త జన్మ కోసం అవగాహన లేకుండా అనేక మంది పాస్టర్లు ఈరోజు సంఘాలు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు క్రొత్త జన్మ కోసం తెలియని వ్యక్తులు ఉన్నారు. ఎందుకు క్రొత్త జన్మ కోసం మాట్లాడుతున్నామంటే, ఎందుకు ఈ క్రొత్త జన్మ కోసం ఆ యొక్క యేసుక్రీస్తు రేట్ చేస్తున్నాడంటే, క్రొత్త జన్మ జన్మిస్తేనే నువ్వు దేవుణ్ణి చూస్తావు అని ఎందుకు అంత ఖండితంగా చెప్తున్నాడంటే, దేవుడు అంత ఖండితంగా చెప్తున్నాడంటే దేవుణ్ణి చూసే కన్నులు క్రొత్త జన్మలో ఉన్నాయని అంత స్పెసిఫిక్గా ఆయన చెప్తున్నాడంటే అది ఎంత ప్రాముఖ్యమైన అంశమై ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అది ఎంత ప్రాముఖ్యమైన అంశం కాకపోతే దేవుణ్ణి చూసే కన్నులు ఆ క్రొత్త జన్మలో నుంచి వస్తున్నాయి. అంటే క్రొత్త జన్మ వస్తేనే దేవుణ్ణి డైరెక్ట్గా మనం చూడగలుగుతాం. ఈ భౌతిక నేత్రాలకి దేవుడు కనబడ్డు. ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, దేవుణ్ణి చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి కలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదన్నా బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు దేవుడి దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆయన కలుసుకుని మాట్లాడితే, ఆయన వచ్చి నాతో మాట్లాడితే బాగుండని అనిపిస్తుంది, ఆయన ఆదరిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కన్నీరు కారుస్తాం, వేదన చెందుతాం, చాలా తపన పడతాం. దేవుడు కలుసుకోవాలని, చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న బిడ్డ మొదలుకోనండి రేపు మాపు చనిపోయే రుద్రుడు వరకు కూడా ఆ యొక్క కోరిక అనేది ఉంటుంది. దేవుణ్ణి చూడాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుని కలుసుకోవాలి, ఏమైనా దేవుడితో నేను ఉండాలి. ఆయన వచ్చి ఏదైనా బాధ వచ్చేసినప్పుడు అందరూ వదిలేస్తారండి, అందరూ మనల్ని తోలేస్తారు, అందరూ కూడా గెంటేస్తారండి. ఎందుకు పనికిరాని వ్యక్తులకు మూలతో చేస్తారు. హల్లెలూయా. ఆ వ్యక్తి మూలకెళ్ళి ఏడుస్తాడు అనమాట. లోపల మదన పడిపోతూ ఉంటాడు, లోపల ప్రార్థన చేసుకుంటాడు. క్రైస్తవుడు అయితే అందరూ వదిలేశారు, ఒక్కసారి నన్ను ఆదరించి ప్రభువా, ఈ సమయంలోనైనా నన్ను ఆదరిస్తావా, నువ్వు ఈ సమయంలోనైనా నన్ను ఆదరిస్తావా, నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది, నీతో మాట్లాడాలని ఉంది, నువ్వు మాట్లాడితే నాకు వినాలని ఉంది అని చాలామంది ఒంటరి సమయాల్లో భయంకరమైన దుఃఖంలో ఆయన ఆదరణ కోరికని చూడాలని ఆశపడతారు. హల్లెలూయా. ప్రతి మనిషికి ఉంటుందండి ఆ యొక్క ఆదరణ, ప్రతి మనిషిలో నా కోరిక ఉంటుంది. హల్లెలూయా. ఈ నికోదేము కూడా అది ఉంది. దేవుని చూడాలని ఆశ ఉంది, దేవుని హత్తుకోవాలని ఆశ ఉంది. ఆ దేవుడి కోసమే బ్రతుకుతున్నాడు, ఆ దేవుడి కోసమే సేవ చేస్తున్నాడు, ఆ దేవుడి కోసమే నిలబడాలని అనేక మందిని రక్షిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఆయన్ని చూడాలంటే, ఆ దేవుణ్ణి చూడాలంటే ఈ నికోదేము కొత్త జన్మ కావాలి. హల్లెలూయా. కొత్త జన్మ వస్తేనే కానీ ఇప్పుడు దేవుని చూడలేడు. ఇప్పుడు ఈ మనోనేత్రాలు వెలిగించబడాలి, కొత్త జన్మ రావాలి. ఆ కొత్త జన్మం కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే కూర్చోబెట్టి నికోదేముకి అరటిపండులు పెట్టినట్టుగా దేవుణ్ణి చూసే విధానం చెప్తున్నాడు. దేవుణ్ణి చూసే విధానం చెప్తుంటే ఈ నికోదేముకి ఎలాగ అర్థమవుతుందంటే, ఆయన చెప్పి ఒక్క మొక్క కూడా అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నాడు ఈయన? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలంట. జన్మించడం అంటే నాకేం 100 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇప్పుడు తల్లి గర్భంలోకి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏం చెప్తున్నావు బోధకుడు నువ్వా? నాకేం అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది. అదేంటి నికోదేము, ఇజ్రాయేల్ బోధకుడు అయ్యి నీకేం తెలియదా? ఇది ఎరిగిన సంగతే నేను చెప్తా ఉన్నాను.
చూసిన సంగతే నేను చెప్తున్నాను. భౌతిక సంబంధమైన విషయాలే నీకు చెప్తున్నప్పుడు నీకు అర్థం కాకపోతే ఇంకా ఆత్మ సంబంధమైన విషయాలు నీకు ఎట్లా అర్థమవుతాయి? హల్లెలూయా. ఆపేశాడు అంతే. యేసుక్రీస్తు ఆపేసి అక్కడి నుంచి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈయన జన్మ కోసం చెప్తుంటే అర్థం కావట్లా. జన్మ కోసం చెప్తుంటే అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లేదంటే అతని నరనరాల్లో ధర్మశాస్త్రం ఎక్కించుకొని ఆ ధర్మశాస్త్రం ఆచారాలు బట్టి నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు అది బయలుపరిచి ఇది క్రొత్త జన్మరా బాబు అని అతను చెప్తున్నా కూడా అర్థం కావట్లా. హల్లెలూయా. ఈరోజు చాలామంది కోట్ల మంది ప్రజలకి బైబిల్ వాక్యం తీసి ఇది సత్యం అని చెప్తున్నా సరే అది అర్థం కావట్లే. అది కళ్ళ కట్టినట్లు అది సత్యం అని కనబడుతున్నా సరే దాన్ని చూడలేనట్లుగా అది మాకు కాదన్నట్లుగా గెంటేస్తూ నెట్టి వేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? నేను 9 గంటలు ముగించాలనుకున్నాను, 8:30 అయింది. అరగంటలో నేను ముగిస్తాను. స్పీడ్గా వెళ్తాను, నాకు కొంచెం సహకరించండి. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ కొన్ని విషయాలు మీకు అర్థమవ్వాలి. ఎందుకంటే సహోదరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా బైబిల్లో కూడా ఒక భయంకరమైన, ఒక మేలుకరమైన, ఒక ఆశీర్వాదకరమైన పుట్టినరోజు ఉంది. హల్లెలూయా. ఏ పుట్టినరోజు అండి? ఆశీర్వాదకరమైన, మేలుకరమైన పుట్టినరోజు అది. ఇప్పుడు ఆ పుట్టినరోజు కోసము ప్రతి క్రైస్తవుడు ఎదురు చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు సహోదరి సోని తల్లి గర్భంలో నుంచి పుట్టింది. ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి పుట్టిన ఆ యొక్క సోని పాపములో రూపుదాల్చుకొని పాపములోనే పుట్టి ఉన్నది. హల్లెలూయా. ఎందుకు పాపంలో పుట్టిందంటే మన కీర్తన గ్రంథం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం అందరూ చూడాలి. కీర్తనల గ్రంథం 55 దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 51వ అధ్యాయము 5 నుంచి చదవండి. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యము నాకు జ్ఞానము తెలియజేయుదు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలను హరించు. నా పాపమునకు విముక్తుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా నా యందు హృదయమును కలుగజేయుము. నా అంతరంగంలో సిద్ధమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతిగల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. చదవండి. అతిక్రమము చెయ్యి వారిని నీ దోవలను బోధించెదరు. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా నా రక్షణకర్తవు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపు. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఆ 51వ కీర్తనలో ఎంత భయంకరమైన రోదన దేవుని దగ్గర చేస్తా ఉన్నాడంటే, వింటున్నారండి? ఎంత భయంకరమైన రోదన, ఆ యొక్క అంగలార్పు దావీదు అక్కడ దేవుడి దగ్గర చేస్తా ఉన్నాడంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఏడుస్తున్న ఏడుపు మనం చూస్తే మనం కొన్ని విషయాలు అక్కడ అర్థమవ్వాలి. నేను పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అంటున్నాడు. అంటే ప్రతి మనిషి యొక్క పుట్టుక విధానం ఈ విధంగా ఉంది. ఎలాగండి? ప్రతి మనిషి కూడా
పాపములోనే పుట్టాడు, పాపములోనే తల్లి గర్భంలో రూపుదిద్దుకుంటా ఉన్నాడు. ఏదో బయటికి వచ్చిన తర్వాత ఒక 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఊహ తెలిసిన తర్వాత చేసే పాపం కాదు. కానీ ఇతను పాపం ఎక్కడ జరుగుతుందంటే తల్లి గర్భంలోనే జరుగుతుంది. హల్లెలూయా. తల్లి గర్భములోనే పాపములో రూపుదిద్దుకుంటున్నాడు ఒక వ్యక్తి. ఎందుకు ఆ విధంగా రూపుదిద్దుకుంటున్నాడంటే ఇక్కడ దావీదు కొంచెం ఇలా ముందుకెళ్తే అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే 14వ వచనంలో, దేవా నా రక్షణకర్తయగు దేవా అంటే అపరాధం ఎక్కడున్నదంటే, పాపం ఎక్కడున్నదంటే రక్తంలో ఉన్నదని చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. పాపం ఎక్కడుందండి? అపరాధం ఎక్కడుంది? రక్తంలో ఉన్న పాపం నుంచి నన్ను విడిపించు ప్రభువా అని దావీదు వేడుకుంటున్నాడు. ఎక్కడ మొదలు పెట్టాడు, ఎక్కడికి వచ్చాడు? పాపంలో తల్లి గర్భంలో రూపుదిద్దుకున్నాను నేను. నా పాపం ఎక్కడుందంటే రక్తంలో ఉంది. ఈ రక్తాపరాధం నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కొంచెం మీరు డిస్టర్బ్ అవుతున్నారేమో అనిపిస్తుంది. కొంచెం డిస్టర్బ్ అవ్వకండి, నేరుగా మీ హృదయాల్లో వాక్యాన్ని వెళ్ళనివ్వండి. ఎందుకంటే కొంచెం సరైన వాక్యం గాడిలో పడి వరకు దెయ్యం ఇలాగ అలర చేస్తూనే ఉంటుంది. పిల్లల్ని నట్టుకుంటుందో లేకపోతే ఎవరో అలాగ రకరకాల కార్యాలు చేస్తూ ఉంటుంది అది. హల్లెలూయా. కొంచెం మనం ఇక్కడ పరిశుద్ధ వాతావరణం అలా వెళ్ళగానే అవన్నీ కూడా ఎక్కడికక్కడ సర్దుకుంటాయి. హల్లెలూయా. అందుచేత కొంచెం మీరు దృష్టి వాక్యం మీద పెట్టండి. నేరుగా మనం వాక్యంలో నుంచి నేర్చుకుందాం కొన్ని విషయాలు. హల్లెలూయా. ఇప్పుడు పాపం ఎక్కడుందంటే జన్మ దగ్గర మొదలైంది. ఎక్కడండి? ఎక్కడ మొదలు పెట్టాడు? ఇప్పుడు చదవండి ఒకసారి 51:5 వచనం. నువ్వు ఒకసారి నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగాలి, చదువుతారు. చదవండి అమ్మ తల్లి. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి. ఎక్కడ స్టార్ట్ చేశాడండి? పుట్టుకలో నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. అంటే పాపం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? పుట్టుకలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదో ఎదిగిన తర్వాత, ఊహ వచ్చిన తర్వాత, పాపం ఎలా చెయ్యాలో తెలిసిన తర్వాత ఆ పాపాలు చేసి వాళ్ళు మూట కట్టుకోవడం కాదు. వాళ్ళ పాపం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే తల్లి గర్భంలోనే స్టార్ట్ అవుతుంది. అంటే తల్లి గర్భంలో నుంచే పాపంలో నుంచి పుడతా ఉన్నారు వాళ్ళు. ఎందుకు తల్లి గర్భం నుంచి పుడుతున్నారంటే ఏదెను తోటలో ఆ యొక్క అవ్వమ్మ సాతానుతో ఎప్పుడైతే అక్రమ సంబంధం పెట్టుకొని ఆ యొక్క రక్తాన్ని కల్మషం చేసేసుకుందో ఆ యొక్క మరుక్షణం నుంచి ప్రతి పుట్టిన వ్యక్తి కూడా రక్తంలో నుంచి పాపం నుంచి పుడతా ఉన్నాడు. హల్లెలూయా. రక్తం ఎక్కడ జర్నీ చేస్తుందండి? ఏదేం తోటలో నుంచి జర్నీ చేసుకుంటూ వస్తుంది ఇది. ఆ తల్లిలో ఉన్న రక్తం ఏబేలోకి వచ్చింది, ఏబేలో ఉన్న రక్తం చేతిలోకి వెళ్ళింది, చేతిలో ఉన్న రక్తం ఆ కుమారులోకి వెళ్ళింది. అలా వంశాల వారిగా రక్త ప్రవాహం చేసుకుంటూ వస్తుంది పాపం. పాపం యొక్క జర్నీ ఎక్కడుందంటే రక్తంలో నుంచి ఉంది. హల్లెలూయా. దాని జర్నీ రక్తమే జర్నీ చేస్తూ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళాలని, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, ఏ ట్రైన్ ఎక్కుతాం? హల్లెలూయా. ఏ కువైట్ వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ నుంచి వెళ్ళి ఏ ఫ్లైట్ ఎక్కుతాం? హల్లెలూయా. అలాగే రక్తంలో పాపం ఎక్కి జర్నీ చేసుకుంటూ వస్తుంది. హల్లెలూయా. మనం ఎలాగైతే ఫ్లైట్ ఎక్కుతామో అది రక్తంలో ఎక్కింది పాపం. పాపం రక్తంలో ఎక్కి జర్నీ చేసుకుంటూ వస్తూ ఉంది. ప్రతి మనిషిలో కూడా జర్నీ చేస్తూ ఉంది. హల్లెలూయా. ఈ రక్తం ఎవరిదంటే సాక్షాత్తు సర్పం యొక్క రక్తం. ఎవరిదండి? మనుషులు కాదండి. ఈ రక్తం ఎవరిదంటే సాక్షాత్తు సర్పం యొక్క రక్తం. అది సర్పం యొక్క రక్తం ఏం చేసిందంటే అవలోకి ఎక్కించేసింది. అందుకే కీర్తనలో, దావీదు కీర్తనలో, ఆ యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ప్రవర్తలు మాట్లాడుతున్నారంటే ప్రతి వాని నాలుక కింద సర్పం యొక్క విషం ఉన్నది అన్నాడు. హల్లెలూయా. విషం ఎక్కడ ఉందండి? అందుకే నరం లేని నాలుక అంటే ఎటుమడి తడి తిరిగేద్దట. నరం లేని నాలుక. అందుకే చిన్న పిల్లోడు మొదలుకొని వృద్ధుడి వరకు ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు ఆడేస్తారు.
ఎన్ని పాపాలు చేయాలి అన్ని పాపాలు చేసేసి ఎలా కప్పుకోవాలి అలా మన నాలుకలు మడతెట్టేస్తారు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చిన్న పిల్లోడికి అబద్ధం ఆడరని నేర్పించక్కర్లేదు ఎవరు కూడా. దొంగతనం చేయరని ఎవరికి నేర్పించక్కర్లా. ఎవరు కూడా తల్లిదండ్రులు భార్యతో సంసారం ఎలా చెయ్యాలో పిల్లలకు నేర్పించి పంపించరు. హల్లెలూయా. పలానా అమ్మాయి వస్తుంది ప్రేమించరా అని ఎవరో తల్లిదండ్రులు ప్రేరేపించి పంపించరు. పలానా అబ్బాయి వస్తున్నాడు, ఒక అందమైన అబ్బాయి వస్తున్నాడు, అతను ప్రేమించు, అలా చేయి ఇలా చేయని తల్లిదండ్రులు ఎవరు నేర్పించి పంపించరు. హల్లెలూయా. వీళ్ళకి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత అందాన్ని బట్టి ఆకర్షించబడాలని ఎలా తెలిసింది? పాపం చేయాలని, తల్లిదండ్రులకు దాయాలని, లేకపోతే అబద్ధాలు ఆడాలని, మోసం చేయాలని, ఇవన్నీ వాళ్ళ జీవితాలకు ఎలా వచ్చేసినాయి? తప్పించుకుని తిరగాలని, ఆ పాపాన్ని జాగ్రత్తగా కప్పాలని, దాన్ని తెలియకుండా ఉండాలని, వారి జీవితాలను వారు కాపాడుకోవాలని, ఏ విధంగా ఈ యొక్క తెలివితేటలని మనిషిలోకి వచ్చేసినాయి? ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఇవన్నీ కూడా రక్తంలో ఇవిడున్నాయి. హల్లెలూయా. ఎన్ని పాపాలు ఉన్నాయంటే మనిషిలో, ఒకసారి మన గలతీ పత్రిక 5:16 చూడండి ఒకసారి. ఎన్ని తప్పులు మనలో ఉంటాయంటే, ఎన్ని పాపాలు మనలో ఉంటాయంటే, రక్తంలో ఎన్ని గుణలక్షణాలు ఉన్నాయంటే ఒకసారి మీరు చూడండి. గలతీ పత్రిక 5:16 నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, శరీరేచ్ఛ నెరవేర్చరు. చదవండి. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించుచున్నది, వ్యతిరేకముగా ఉన్నవి కనుక ఏమి చేయ నిశ్చయించితురో కారు లెక్క పెట్టండి ఒకసారి. ఆ శరీరంలో, ఆ రక్తంలో ప్రవహించే ఆ గుణ లక్షణాలు ఒకసారి చూడండి. ఆ లక్షణాలు చెప్తున్నాడు, ఒకసారి లెక్క పెట్టండి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విపతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన బ్రేక్ డాన్స్లు అన్నమాట. అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటంటే సినిమాలు, డిస్కోలు, హల్లెలూయా, సీరియల్స్, నాటకాలన్నీ కూడా అల్లరితో ఆ కూడిన ఆటపాటలు అన్నమాట. ఇవన్నీ ఎన్ని ఉన్నాయండి? ఎన్ని లెక్క పెట్టారు? మొత్తం 17 గుణలక్షణాలు కలిగి ఈ యొక్క రక్తంలో ప్రతి మనిషి బయటకు వచ్చాడు. ఎన్ని లక్షణాలు ఉన్నాయండి? 17 లక్షణాలు. అసూయ ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి, మత్తతులు ఉన్నాయి, వ్యభిచారం ఉంది, జారత్వం ఉంది, ఎన్నో. మొత్తం ఇవన్నీ కలిపి మనిషి నరనరాల్లో ఎక్కిపోయి ఆయా సమయాలు బట్టి అవి ఒక్కొక్కటి కూడా బయటకు వచ్చేస్తాయి. ఇవి ప్రతి మనిషిలో కూడా ఉన్నాయి. ఏ మనిషి కూడా పాపానికి అతీతుడు, ఇతను పరిశుద్ధుడు అని చెప్పడానికి లేదు. చిన్న పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరిలో కూడా కార్యాలన్నీ కూడా దాగున్నాయి. హల్లెలూయా. అయ్యో నా కూతురు చాలా పరిశుద్ధురాలండి, చాలా మంచి అందమైన అమ్మాయి అండి అని మీరు చెప్పుకోవచ్చు. కానీ ఆమెలో గుణలక్షణాలు ఉన్నాయి. నా కొడుకు చాలా పరిశుద్ధుడండి, చాలా మంచిగా బాగా ఉంటాడండి, చాలా ఆత్మీయంగా ఉంటాడండి, బైబిల్ అంతా కలిపి అప్పచెప్పేస్తాడండి అని మీరు చెప్పొచ్చు. అయినా కూడా లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి మనిషిలో కూడా ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఆయా సమయాలు బట్టి ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి? రక్తంలోకి వచ్చేసాయి. ఈ లక్షణాలన్నీ మనిషి కాదు, మనే కాదు. ఈ లక్షణాలన్నీ మనే కాదండి. దేవుడు ఏదైనా తోటలో ఆదామవ్వలు తయారు చేసి వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే ఆయన లక్షణాలు ఇచ్చాడు. ఆయన లక్షణాలు ఏంటంటే 22 చదవమ్మా. గలతీ పత్రిక 5:22 చదవాలండి, త్వరగా చదవాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎన్నండి? మొత్తం 9 గుణలక్షణాలు. ఈ 9 గుణలక్షణాలు ఆ యొక్క ఆదాములో పెట్టి దేవుడు భూమి మీదకి పంపించాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, సాత్వికం, ఆశా నిగ్రహం, మంచితనం, హల్లెలూయా, విశ్వాసం.
మొత్తం 9 లక్షణాలు మనిషిలో పెట్టి ఏదైనా తోటలో ఆదాము నవ్వని తయారు చేసి పెట్టాడు. అక్కడ పెట్టిన తర్వాత ఈ యొక్క దేవుడు ఆ గుణ లక్షణాలు పెట్టి ఏదైనా తోటలో పెడితే ఈ సాతాను కుయ్యెత్తి చేత వాడేం చేశాడంటే పన్నాగం పన్ని ఆ ఏదైనా తోటలో ఈ మంచి లక్షణాలతో ఉన్న వ్యక్తులను పాడు చేసి వ్యభిచారం అనే లైంగికత్వాన్ని అవ్వ మీద పెట్టేసి వాడి యొక్క రక్తాన్ని తీసుకెళ్ళి అవలో పెట్టేశాడు. వాడి యొక్క రక్తం ఎప్పుడైతే అవలో కలిసిందో వాళ్ళ గుణలక్షణాలన్నీ రక్తం ద్వారా వచ్చేసినాయి. మీకు గుణలక్షణాలు ఎలా తెలుస్తాయంటే ఇప్పుడు సపోజ్ మీకు ఏ టైఫాయిడ్ వచ్చిందండి, ఎలా తెలుస్తుంది? ఎలా సిమ్టమ్ తెలుస్తాయి? బ్లడ్ టెస్ట్ చేస్తారు. మీకు వెంటనే బ్లడ్ టెస్ట్ చేస్తే ఆ లక్షణాల్లో ఆ క్రిములు ఎలా ఉన్నాయో ఆ యొక్క మిషన్లో చెప్తుంది. మీకు టైఫాయిడ్ ఉందమ్మా, మీకు మలేరియా ఉందమ్మా, మీకు డెంగ్యూ ఉందమ్మా, మీలో ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, తెల్ల రక్త కణాలు పడిపోతున్నాయి, ఎర్ర రక్త కణాలు పడిపోతున్నాయని ఇవన్నీ కూడా ఎక్కడ చెప్తాయంటే మొత్తం నీ రోగాలన్నీ ఎక్కడ కాచి కూర్చున్నాయంటే బ్లడ్లో కాచి కూర్చున్నాయి. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు బ్లడ్ టెస్ట్ చేయకుండా నీ రోగం ఏంటి చెప్పడం రావడం. హల్లెలూయా. అంటే రోగాలన్నీ ఎక్కడున్నాయి? బ్లడ్లో ఉన్నాయి. బ్లడ్ చెక్ చేస్తే నీ రోగం ఏంటి తెలిసిపోతుంది ఇక్కడ. బ్లడ్ చెక్ చేస్తే నీ పాపం ఏంటో తెలిసిపోతుంది ఇక్కడ. బ్లడ్ చెక్ చేస్తే నీ యొక్క గుణం ఏంటో తెలిసిపోతుంది ఇక్కడ. హల్లెలూయా. అంటే బ్లడ్లో ఈ లక్షణాలన్నీ దాగి ఇమిడి ఆ సాతాను యొక్క లక్షణాలన్నీ ఏదైనా తోటలో అవ్వలోకి ఎప్పుడైతే ఎక్కాయో అక్కడి నుంచి జర్నీ చేసుకుంటా ప్రతి వ్యక్తిలోకి వచ్చేసినాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు రక్తంలో ఎవడున్నాడంటే సాతాను యొక్క లక్షణాలు ఉన్నాయి. ఎక్కడున్నాయండి? మీరు ఎన్ని పాటలు పాడినా, ఎంత వాక్యం చదివినా, ఎంత వాక్యం విన్నా, ఎంత పరిశుద్ధుడిగా ఉన్నా మిమ్మల్ని లక్షణాలన్నీ వెంటాడుతూనే ఉంటాయి. అందుకే ప్రతి మనిషి చర్చికి వెళ్తాడు కానీ, పాటలు పాడతాడు కానీ, ప్రార్థన చేస్తాడు కానీ, అన్ని చేయాల్సిన ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, ప్రార్థనలు చేస్తారు, అన్ని కార్యాలు చేస్తారు కానీ ఆయా సమయాలు బట్టి చేయవలసిన పాపం కూడా చేసేస్తూ ఉంటారు. మనిషి జీవితంలో మార్పు అనేది ఉండదు. హల్లెలూయా. మనిషి జీవితంలో ఎందుకు మార్పు ఉండదంటే ఆ మనిషి మారాలంటే ముందు లోపల రక్తం మారాలి. రక్తం మారకుండా మనిషి మారడు. అంటే మనిషి మారాలంటే లోపల ఉన్న రక్తం అంతా తీసేసి మంచి రక్తం ఎక్కించుకోవాలి. ఎవరిదండి? నీ రక్తం అంతా తీసేసి మంచి రక్తం ఎక్కించుకుంటే, పరిశుద్ధుని రక్తం ఎక్కించుకుంటే అప్పుడు నువ్వు పరిశుద్ధురాలు అవుతావు. మరి పరిశుద్ధులు ఎవరున్నారు భూమి మీద? ఎవరున్నారండి? బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అంటే నీతిమంతుడు ఒక్కడో కూడా లేకపోతే, ఒక్కడో కూడా పరిశుద్ధులు లేకపోతే మరి మంచి రక్తం నీకు ఎలా వస్తుంది? హల్లెలూయా. వింటున్నారండి? మంచి రక్తం ఇప్పుడు మీకు ఎలా వస్తుంది? అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆయన మంచి రక్తం నీకు ఇవ్వడానికి ఆయన ఒక ప్రణాళిక రచించాడు. ఆయన ఎలాంటి ప్రణాళిక రచించాడంటే ఇప్పుడు దేవుడు రక్తము భూమి మీద చిందించాలండి. ఎవరిదండి? మనుషుల రక్తం అంతా చెడిపోయింది, మనుషుల రక్తం అంతా పాడైపోయింది. మనుషుల రక్తంలో ఈ గుణలక్షణాలన్నీ ఉన్నాయి. ఏ మనిషిని రక్తము కానీ, ఏ జంతువుల రక్తం కానీ, ఏ మేకల రక్తం కానీ, ఎడ్ల రక్తం కానీ, గొర్రెల రక్తం కానీ, ఏ రక్తము కూడా పనిచేయదు నీకు. ఇంకా నీకు పని చేయాలంటే పరిశుద్ధుడైన వాడు రక్తం కార్చాలి. అంటే దేవుడే శరీరంలోకి వచ్చి రక్తం కార్చాలి. హల్లెలూయా. ఇప్పుడు పుట్టినరోజు చేసుకున్న స్వామికి కూడా లక్షణాలు ఉన్నాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో కూడా లక్షణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో కూడా లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లక్షణాలన్నీ కడగాలంటే దేవుడు శరీరం ధరించిన భూమి మీదకి రావాలి. ఇప్పుడు దేవుడు మొదట అక్కడ ఎందుకు పెట్టాడంటే ఇప్పుడు ఆ దేవుడు వచ్చి రక్తం కార్చడానికి భూమి మీదకి వస్తున్నాడు. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? మొదట రాకడ భూమి మీద ఎందుకు పెట్టాడంటే దేవుడు వచ్చి రక్తం కార్చాలి.
దేవుడు వచ్చి రక్తం కార్చాలంటే ఆయన ఒక మానవ రీతిగా మానవ శరీరం ధరించుకుని ఆయన ఏ విధంగా వస్తాడు ఈ ప్రవర్తనందరూ ప్రవశించారు. రక్తం కార్చడానికి వచ్చే వ్యక్తి ఆ లోక పాపం మోసుకుని వచ్చే గొర్రెపిల్ల ఎలా రావాలంటే గాడిద మీద ఎక్కి రావాలని ఒకరు చెప్పారు. ఆ యొక్క కన్యక గర్భవతి కుమారుని కన్నాలని ఒకరు చెప్పారు. హల్లెలూయా. బెత్లెహేంలో పుట్టాలని ఒకరు చెప్పారు. కుంటోళ్ళు కాళ్ళు ఇస్తాడు, గుడ్డోళ్ళు చూపిస్తాడు, చనిపోని లేపుతాడని ఒకరు చెప్పారు. హల్లెలూయా. ఇలా ప్రవర్తలందరూ ప్రవశించారు. ప్రవక్తలందరూ ప్రవచించిన రీతిగానే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, దేవుడు చెప్పిన సూచనలన్నీ కూడా చెప్పాడు. అయినను ఈ గుడ్డి పరిచయుడైన నికోదేముకి అర్థం కాక ఏ దేవుడైతే రక్తం కార్చడానికి వస్తున్నాడో, ఏ దేవుడైతే ప్రాణం పెట్టడానికి వస్తున్నాడో ఆ దేవుడిని చంపమని ఆ ప్రజలందరూ కూడా ప్రేరేపించాడు వ్యక్తి. ఏమన్నా ఒక పాస్టర్ గారు దేవుని సిలివేసేయమంటున్నాడంటే అది ఎంత భయంకరమైన గుడ్డుతనం కాకపోతే, ఒక పాస్టర్ గారి వెనకాల ఉండి జనాలు ప్రేరేపించి సిలివేసి అంటున్నాడంటే ఎంత దారుణమైన పరిస్థితి అండి అది, ఎంత భయంకరమైన పరిస్థితి అండి అది. హల్లెలూయా. అందుచేత ఇప్పుడు అక్కడ దేవుడు ఒక మార్గదర్శిగా అక్కడ ఉండి ఆ ప్రజలను లీడ్ చేయడానికి వస్తూ ఉన్నాడు. ఆ ప్రజలందరినీ కూడా లీడ్ చేయడానికి వస్తున్నాడు. ఆ ప్రజలందరినీ లీడ్ చేయడానికి వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక మార్గం వాళ్ళకి ఇవ్వడానికి చెప్పాడండి. నేనే మార్గము అన్నాడు. మార్గం ఎవరు? ఇప్పుడు మార్గదర్శి ఎవరు? వాళ్ళకి యేసుక్రీస్తు వాళ్ళందరికీ మార్గదర్శి. ఇప్పుడు వాళ్ళ ముందు నడిపించే వ్యక్తి. ఈ క్రొత్త జన్మ కావాలంటే ఒక మార్గదర్శి కావాలి. హల్లెలూయా. అవును, వింటున్నారా? క్రొత్త జన్మ కావాలంటే ఎవరు కావాలండి? ఒక మార్గదర్శిలో నుంచే కొత్త జన్మ వస్తుంది. చూడండి, ఒక సమరయ స్త్రీ ఉంది. అక్కడికి వచ్చి ఆమె ఇంచుమించు 6గురితో పాపం చేసిందండి. 6 భర్తలు మెయింటైన్ చేస్తుంది ఆమె. 6 భర్తలు మెయింటైన్ చేస్తుందని పక్కింటోడు కూడా తెలియదు. హల్లెలూయా. ఆమె ఒక భయంకరమైన వేశ్య, భయంకరమైన పాపం చేస్తూ బ్రతుకుతుంది. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ యొక్క ప్రజా సమూహంలోకి వచ్చాడో వెంటనే ఆయన దేవుడు అన్న సంగతి తెలుసుకుని ఆమె ఏం చేసింది తెలుసండి? ఆ పాపపు జీవితం అంతటి చేత సంపాదించిన సొమ్మంతా పోగు చేసి ఆ షాప్లోకి వెళ్ళిందట. ఆ షాప్లోకి వెళ్ళి ఆ షాప్ ముంగ పెట్టేసిందంటే ఇంత మూట కట్టి, డబ్బు మూట. ఏంటమ్మా ఇంత మూట తెచ్చావు, ఏంటి పరిస్థితి, పెద్ద బేరం మీద దొరికిందేంటి అంటున్నాడంట. ఎవరండి? వేశ్యల్ని ఎంత ఎటకారం చేస్తారండి మార్కెట్లో. చాలా భయంకరంగా మాట్లాడతారు, రకరకాల మాటలు వస్తాయి. ఏం డబ్బు అంతా పట్టుకొచ్చేసావు, ఏం పెద్ద బేరమే తగిలిందా అంటున్నాడు. హల్లెలూయా. ఈమెం మాట్లాడతలేదు, కళ్ళట నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడుస్తుంది, పశ్చాత్తాపడుతుంది, చాలా వేదన చెందుతుంది. ఆమె పాపాలన్నీ ఒప్పుకుంటా ఉంది, పశ్చాత్తాపడుతూ ఉంది. ఆ మూట అంతా పట్టుకొచ్చి పెడితే ఇతను ఎటకారం మారుతున్నాడు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, అపహాస్యంగా మాట్లాడుతున్నాడు, ఎలా కొలంగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ ఏం పట్టించుకోకుండా నేను ఈరోజు నా జీవితంలో ఒక కార్యం జరగబోతా ఉంది, ఒక అద్భుతం జరగబోతా ఉంది. ఏంటి అద్భుతం? ఒక మహోన్నతమైన దేవుణ్ణి ఈరోజు నేను కలవబోతా ఉన్నాను. నీ షాప్లో, నీ కొట్లో అత్యంత అమూల్యమైన సెంటు అత్తరు నాకు కావాలంది. హల్లెలూయా. మా సెంటు అన్ని అత్తర్లో కల్లా నెంబర్ 1 అత్తరు ఉంది, అది నీకు ఇస్తాను, మరి చాలా రేట్ ఎక్కువ కావాలా అన్నాడు. డబ్బు మూట అంతా నీ పెట్టి దగ్గర పెట్టి ఈ డబ్బు అంతా నువ్వు తీసుకో, నాకు ఆ సెంటు ఇవ్వండి. హల్లెలూయా. ఆ సెంటు అంటే ఆ సెంటు ఇచ్చాడు దేవుడు. ఆ యొక్క షాప్ అతను ఆ సెంటు ఇచ్చాడు. ఆ సెంటు ఇచ్చాడంటే ఎలాంటి సెంటు అంటే అది ఇండియా సెంటు ఇచ్చాడంట. హల్లెలూయా. ఏ సెంట్లోనూ, అమెరికా సెంట్లోనూ పవర్ లేదు, ఆఫ్రికా సెంట్లోనూ పవర్ లేదు, ఆస్ట్రేలియా సెంట్లోనూ పవర్ లేదు. హల్లెలూయా. ఏ దేశపు సెంట్లోనూ పవర్ లేదు, కానీ ఇండియా సెంట్లో చాలా పవర్ ఉంటుందట. సుగంధ ద్రవ్యాలన్నీ తయారు చేసి అందులో పెట్టి సెంటు తయారు చేస్తారు, ఒక అత్తరు తయారు చేస్తారు. ఒక అమూల్యమైన సెంటు తయారు చేస్తే ఆ సెంటు ఇచ్చాడంట షాప్ అతను. ఆ సెంటు పైట్ సింగ్లో కట్టుకుని జనాలు దోచుకుంటూ యేసుక్రీస్తు సీమోని ఇంట్లో ఉన్నాడు.
సీమోన్ ఇంట్లోకి వెళ్ళిపోయి తోసుకుంటూ తీసుకెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయింది. ఆ పాదాల మీద పడిపోయి కన్నీరు కారిచి ఆ పాదాలన్నీ శుభ్రంగా కడిగేసి ఆ సెంట్ అంతా పూజ చేసిందట. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసండి? నువ్వు విస్తారంగా ప్రేమిస్తున్నావు కాబట్టి నీ విస్తారమైన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయని చెప్పి అన్నాడు. హల్లెలూయా. ఎంత పెద్ద ఘోర పాపినైనా ఆయన పాదాలపైన పడి ఆ దైవత్వాన్ని ఎప్పుడైతే ఆమె చూసిందో, ఆ కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాదో ఆ కంట్లోని నీళ్ళు వచ్చేటి మొదలుపెట్టినాయి. మీ కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో దైవత్వం చూసారంటే ఏడవకుండా ఉండలేరు, పశ్చాత్తాపడకుండా ఉండలేరు, కన్నీరు కాచుకొని ఉండలేరు, ఆ సన్నిధిలోకి వెళ్ళి పడిపోకుండా ఉండలేరు. అంత అమూల్యమైన సన్నిధి అది. హల్లెలూయా. వెళ్ళి ఎప్పుడైతే బాధపడుతుందో పశ్చాత్తాపడుతుందో ఆయన ఏమని తెలుసండి? విస్తారమైన పాపాలను క్షమించబడ్డాయి, నేను నిన్ను క్షమించాను అన్నాడు. ఆ క్షమాపణలో నుంచి ఆమెకు ఆ యొక్క పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? హల్లెలూయా. ఇక్కడ నికోదేము అక్కడ సమరయ స్త్రీ వెళ్ళింది, ఆ పాపాత్ముడని స్త్రీ వెళ్ళింది, ఆ 12 మంది శిష్యులు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా దైవత్వాన్ని చూసి ఆయన వెంబడిస్తున్నారు. హల్లెలూయా. కానీ నికోదేముకు మాత్రం ఆ క్రొత్త జన్మం కోసం కూర్చిన ఆ యొక్క అనుభవం అనేది, ఆ కళ్ళు తెరవడం అనేది ఆయనకు అర్థం కావట్లా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మార్గదర్శిగా ఉండి ఆ 12 మందిని నడిపించాడు, ఆ సమరయ స్త్రీని నడిపించాడు, ఆ యొక్క గుడ్డు భర్తలో నడిపించాడు, ఒక్కొక్కరిని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. క్రొత్త జన్మ కావాలంటే ఏం చేయాలండి? క్రొత్త జన్మ కావాలంటే ఏం చేయాలండి? ఏమండి? క్రొత్త జన్మ కావాలంటే ఏం చేయాలి? ఆ రోజు వాళ్ళని కొత్త జన్మ కావాలంటే ఏం చేయాలండి? వాళ్ళు వింటున్నారు మరి అందుకే నేను అడుగుతున్నాను. అందరూ తెల్లమొఖం వేసి నా ఎంగ చూస్తున్నారని మీకు ఏం అర్థం కావట్లేదు, నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. క్రొత్త జన్మ కావాలంటే ఖచ్చితంగా ఆ కాలంలో యేసుక్రీస్తును వెంబడించాలి. క్రొత్త జన్మ ఎక్కడుంది? ఎక్కడుందండి? యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఆయన ఒక మార్గదర్శి అయి ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు. చూడండి, ఈ నికోదేము అతనికి ఒక మార్గదర్శి కావాల్సి వచ్చాను. అతడు ఒక చక్కని వాడే, అతడు 8 సంవత్సరాల అనుభవం కలిగిన బోధకుడు, అతడు పరిచయం నుండి వచ్చినోడు, సనేద్రిన్ సభకు చెందినోడు, సేవకుల సమావేశానికి చెందినోడు. అతడు ఆ గొప్ప వారిలో ఒకడై ఉన్నాడు. ఇజ్రాయేలులో ఒక బోధకుడు, వారికి ఒక మాస్టర్గా ఉన్నాడు. ఆలోచించండి, అతడు ఒక పెద్ద బోధకుడు, మాస్టర్. అవును, అతడు న్యాయ ప్రమాణం అంతా ఎరిగి ఉన్నాడు. అయితే అతడు క్రొత్తగా జన్మించవలసి వచ్చినప్పుడు అతనికి ఒక మార్గదర్శి కావాల్సి వచ్చినది. హల్లెలూయా. క్రొత్తగా జన్మించాలంటే ఖచ్చితంగా నీకు ఎవరు కావాలండి? మార్గదర్శి కావాలి. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. మార్గదర్శి కావాలి. అతనికి ఒక మార్గదర్శి కావాల్సి వచ్చాను. అతడు దాని కొరకు ఆకలి కొని ఉన్నాడు. అక్కడ ఏదో వ్యత్యాసం ఉన్నదని అతడు ఎరిగి ఉన్నాడు. క్రీస్తుతో మాట్లాడిన విధానము దాన్ని నిరూపించింది, మిగిలిన వారి తలంపులు కూడా అది నిరూపించింది. అయితే వారిలో ఎవ్వరికీ అంత ధైర్యం లేకపోయింది. అతడు చేసినట్లు ఎవ్వరూ అక్కడికి వచ్చి ఆ విధంగా చేయలేదు. నికోదేము రాత్రిలో వచ్చినందుకు ప్రజలు అతన్ని త్రోసివేయుచున్నారని మీరు ఎరిగి ఉన్నారు. అయితే అతడు అక్కడికి వచ్చి చేరాడు. కొందరు ప్రజలు అది పగలు కానీ రాత్రి కానీ అసలు కదలరని నాకు తెలుసు. అయితే అక్కడికి వచ్చాడు. అతనికి ఒక మార్గదర్శి కావాల్సి వచ్చింది. అతడు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరిగి ఉన్నాం. ఇతడు ఎందుకు ఎరిగి ఉన్నాడు? ఆయన నిరూపించబడి ఉన్నాడు. చూడండి, ఈ క్రొత్త జన్మ అనగా ఏమిటో అతడు తెలుసుకొని కోరాడు. అతడు నిజమైన వారి యొద్దకు వచ్చాడు. ఎందుకనగా దేవుడు ఆయనను ఒక మార్గదర్శిగా నిరూపించాను. యేసుతో అతడు ఏం చెప్పాడు చూడండి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని ఎరిగిన్నాము. ఎందుకనగా నువ్వు చేయు క్రియలు దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ ఎవరు చేయలేరు. అది ఎక్కడ ఒక నిరూపణగా ఉన్నది. జీవించు దేవుడు ఆయనలో ఉన్నాడు, ఆయన నివాసం చేస్తున్నాడని నిరూపించుచున్నది. ఆయన దేవునికి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అనగా ఈ క్రియలు చేయనది నేను కాదు, నాలో జీవించు నా తండ్రి చేస్తున్నాడు. తండ్రి చేయనదే కుమారుడు ఏది కూడా చేయడు. కుమారుడు తనంతట తాను ఏది చేయటం లేదని
నిశ్చయంగా నీతో చెప్తున్నాను, చూసిన దాన్ని కుమారుడు అలాగనే చేయించున్నాడు, తండ్రి క్రియ చేయించున్నాడు, నేనును క్రియ చేయించున్నాను. మరొక విధంగా చెప్పవలెననినా ఆయన చేసినది ఏమిటో దేవుడు ఆయనకి చూపించుచున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగానే చేస్తున్నాడు. కుంటోళ్ళు కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డోళ్ళు చూపిస్తున్నాడు, ప్రతి కార్యము కూడా బయలుపరుస్తున్నాడు. అంటే దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడండి? దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? ఏమైనా వింటున్నారా? దేవుడు ఎక్కడున్నాడండి? ఇప్పుడు ఎక్కడున్నాడండి? యేసుక్రీస్తులో ఉన్నాడు. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఇప్పుడు ఎక్కడున్నాడండి? యేసుక్రీస్తులో ఉన్నాడు. ఆ దేవుడే భూమి మీదకి వచ్చి నడుస్తున్నాడు యెరూషలేము వీధుల్లో. యెరూషలేము వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ దేవుడే వచ్చి ఆ ప్రతి కార్యాన్ని కూడా చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ అనేక మంది ఆయన చూచుట్లో విఫలమైపోతూ ఉన్నారు. ఎందుకంటే నికోదేము లాంటి అనేక మంది పాస్టర్లు ఏం బోధిస్తున్నారంటే దేవుడు ఎలాగ వస్తాడంటే యెరూషలేము వీధుల్లో నుంచి కాకుండా ఆ కైప కూతురు కొడుకును పుడతాడని ఎదురు చూస్తున్నారండి. ప్రధాన యాజకుడు ఎవరంటే కైప. ఎక్కడున్నాడు? యెరూషలేము దేవాలయంలో ప్రధాన యాజకుడు అండి. ఆయన కూతురు కడుపులో నుంచి పుడతానని చెప్తున్నాడు. ఈయన ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో మరియం కడుపులో పుట్టాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు? కైప కూతురు కడుపు గర్భాన్ని పుడతాడు అన్నాడు. ఈయనేం మరియ గర్భం నుంచి వచ్చాడు. వీళ్ళందరూ చూపేమో కైప కూతురు వైపు ఉంది. మరియమ్మని ఎవరు పట్టించుకోవట్లేదు, మరియమ్మని ఎవరు చూడట్లేదు. మరియమ్మ గర్భంలో నుంచి మెస్సియా వస్తున్నాడు అన్న సంగతి ఎవరికి తెలియదు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన వచ్చే క్రియలన్నీ చేసుకుంటూ పోతా ఉన్నాడు. కానీ ఈయన ఎందుకు చేస్తున్నాడంటే నీ రక్తంలో ఉన్న పాపాన్ని తీయడానికి చచ్చిపోవడానికి వస్తున్నాడు ఇప్పుడు ఆయన. హల్లెలూయా. పాపం ఎక్కడుందండి? ఎక్కడుంది? రక్తంలో ఉంది పాపం. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు రోగాలు వచ్చినా, మరణమే వచ్చినా, వ్యాధులు వచ్చినా, శోధనలు వచ్చినా, ఏ కార్యం మిమ్మల్ని వెంటాడుతున్నా మీ రక్తంలో ఉన్న పాపమును గూర్చే వెంటాడుతున్నాయి. మిమ్మల్ని మరణం ఎందుకు వెంటాడుతుందంటే, ఆ వృద్ధాప్యం ఎందుకు వస్తుందంటే, ఆ భయంకరమైన కార్యాలన్నీ దెయ్యాలన్నీ మనల్ని ఎందుకు వెంటపడుతున్నాయంటే మన రక్తంలో ఉన్న పాపమును గూర్చి. హల్లెలూయా. ఒకవేళ కనుక నీ రక్తంలో పాపం లేకపోతే నీకు ముసల్తనం లేదు. నీలో రక్తంలో పాపం లేకపోతే నీకు అసలు మరణమే లేదు. నీకు వ్యాధులు లేవు, నీలో బలహీనతలు లేవు, నీవు పాపం లేదు. నువ్వు పరిశుద్ధుడిగా దేవుని సన్నిధిలో ఒక నిష్కలంకమైన దేవుని యొక్క కుమారుడిగా ఉన్నావు. హల్లెలూయా. దెయ్యము నిన్ను వెంటాడడం అనేది లేదు. అసలు ఏ రోగము నిన్ను పట్టుకోలేదు. నిన్ను తరుముతున్నది ఎందుకంటే నీ రక్తంలో ఉన్న పాపమే నిన్ను తరుముతుంది. హల్లెలూయా. అందుకే యోబు అన్నాడు, అతిక్రమములు నా సంచిలో ముద్రించబడి ఉన్నాయి అన్నాడు. నా పాపమే నన్ను తరుముతుంది అంటున్నాడు. ఎందుకు అతను ఆ విధంగా తరుముతుందంటే అతని పాపము అతను తరుముతా ఉంది. ఆ లోపల ఉన్న రక్తమే అతను మరణం దగ్గరికి తీసుకెళ్తా ఉంది. ఆ ముసల్తనం వైపు తీసుకెళ్తా ఉంది, ఆ శోధన వైపు తీసుకెళ్తుంది, ఆ దెయ్యాల వైపు తీసుకెళ్తుంది. ప్రతి పాపానికి మూలనం, ప్రతి శోధనకి మూలనం ఈ రక్తంలో ఉన్న పాపమే. హల్లెలూయా. ఎంత పవిత్రంగా జీవించినా, అద్భుతంగా జీవించినా, విశ్వాసులకి తండ్రి అని చెప్పుకున్న అబ్రహాము వల్లే కాలేదు ఈ రక్తంలో ఉన్న పాపం తీసుకోవడం. హల్లెలూయా. దావీదు వల్లే కాలేదు. ఆ సంసోను బలవంతుడు ఆ సింహాన్ని 2 పచ్చల కింద చేశాడు. 1000 మనుగులు ఉక్కు స్తంభాన్ని పైకి ఇలా లేపి కింద ఆడేసాడు. 1000 మంది వస్తే మొత్తం గాడిద ఎముక తీసుకుని అందరినీ చంపేశాడు. అలాంటి బలవంతుడు మరణం ముందు ఓడిపోయాడు. ఎందుకు? రక్తంలో ఉన్న పాపం గురించి. దావీదు ప్రపంచాన్ని జయించేశాడు, కొన్ని ఒక స్త్రీ ముందు ఓడిపోయాడు. ఎందుకు తెలుసా? రక్తంలో ఉన్న పాపం కోసం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్లో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతో మంది న్యాయాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు. ఎవరు కూడా ఆ రక్తం ముందు ప్రతి ఒక్కరు కూడా తలాంచారు, వంగిపోయారు, చచ్చిపోయి అందరూ కూడా సమాధుల్లోకి వెళ్ళిపోయారు. ఎంత భక్తి చేసినా, ఎంత దేవుడితో మాట్లాడినా, ఎంత విశ్వాసం కలిగి ఉన్నా, ఎంత ప్రేమ ఆప్యాయతలు ప్రజల పట్ల చూపించినా మరణం ముందు ప్రతి ఒక్కరు ఓడిపోయారు. అక్కడ ఎందుకు అలా ఓడిపోయారంటే
రక్తంలో ఉన్న పాపము నిన్ను మరణానికి తీసుకెళ్లకుండా నిన్ను వదలదు. హల్లెలూయా. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా చచ్చిపోవలసిందే. ఎందుకంటే రక్తంలో ఉన్న పాపం నిన్ను చంపేస్తాం. ప్రతి మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడంటే కేవలం రక్తంలో ఉన్న పాపం. మొదటి తల్లి గర్భంలో రూపించబడక ముందే, పిండముగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి తల్లి గర్భంలోనే ఆ రక్తంలో కల్మషమై పాపంతో భూమి మీదకి వస్తూ ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ప్రతి మనిషి పాపముతో పుట్టినవాడు కనుకే పాపము అతని చేత ఏలబడి పాపానికి బానిసై, అందుకనే ఎక్కువ లోక కార్యాలకు ఎక్కువ అట్రాక్ట్ అయ్యేలాగా లోపల రక్తం ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంత అలజడి జరుగుతుంది, ఇంత పిల్లలు అలజడి చేస్తారు. టీవీ ఆన్ చేసి చక్కగా ఆడుకునే పిల్లలు బొమ్మలు ఎడితే ఒక్కడు మాట్లాడు. ఇక్కడ ఎంత అందులో దూరిపోతారంటే దానికి ఆకర్షితులు అయిపోతారు. ఇక హల్లెలూయా. కొంతమంది టీవీ సీరియల్కి అతుకుపోతారు. అక్కడ అమ్మ ఏడుస్తుందంటే ఇక్కడ ఎలా కూర్చుని ఏడు చేత ఉంటారు. అంత లీనమైపోతారు. హల్లెలూయా. సినిమాలకి అట్రాక్ట్ అయిపోతారు. కొంతమంది కోడి పందాలకి అట్రాక్ట్ అయిపోతారు. కొంతమంది రకరకాల కార్యాలకి అట్రాక్ట్ అయిపోతారు. ఎవరు అట్రాక్ట్ చేస్తున్నారు అలాగా? కొంతమంది ఫ్యాషన్కి అట్రాక్ట్ అయిపోతారు. కొత్త కొత్త బట్టలకి అట్రాక్ట్ అయిపోతారు. రకరకాల ఆ షేపులకి అట్రాక్ట్ అయిపోతారు. చూడండి, కొంతమంది కుర్రోళ్ళు కనపడుతున్నారు. ఎలాగంటే చెవులు కుట్టించుకుని కనపడుతున్నారు. హల్లెలూయా. వింటున్నారండి? కుర్రోళ్ళు ఈరోజు ఎలా కుట్టించుకుంటున్నారంటే చెవులు కుట్టించుకుని ఇక్కడ దాకా తల పెంచుకుంటున్నారు. వాళ్ళు ఎవరిని చూసి అట్రాక్ట్ అయ్యారు? వీళ్ళు ఆడవాళ్ళని చూసి అట్రాక్ట్ అవుతున్నారు. స్త్రీలు కూడా మొగాళ్ళని చూసి అట్రాక్ట్ అవుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? తలంతా కట్ చేసేసి జీన్ ప్యాంట్ వేసి టీ షర్ట్ వేసుకుని బుల్లెట్ వేసుకుని వెళ్తున్నారు. హల్లెలూయా. వీళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతున్నారంటే ఆడవాళ్ళు ఏమో మొగోళ్ళు అవ్వాలనుకుంటున్నారు, మొగోళ్ళు ఏమో ఆడవాళ్ళు అవ్వాలనుకుంటున్నారు. హల్లెలూయా. అంటే ఈ శరీరంలో ఉన్న ఆ క్రోమోజోమ్స్ ఏం చేస్తున్నాయంటే ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించేలా చేస్తున్నాయి. దేవుని యొక్క చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించేలా చేస్తున్నాయి. అందుకే శరీరము వాక్యానికి విధేయత చూపించదు. ఎంత మాత్రం కూడా లోబడని వధువు అని బైబిల్ చెప్తున్నట్లుగానే పని చేస్తున్నాడు ఈరోజు. దేవుని నామముకు మహిమ కలుగును గాక. వాటర్ ఏంటి అమ్మ తల్లి? హల్లెలూయా. వేడి వాటర్ అండి ఇవి కాదమ్మా, ఫోన్. ఇప్పుడు ఏం పెట్టొద్దాం, మళ్ళీ లేట్ అయిపోద్ది. నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను త్వరగా క్లోజ్ చేసేస్తాను. నేను సబ్మిట్లోకి వచ్చేస్తున్నాను. నేను ముగింపులోకి రావాలి. మీకు కొంచెం కొన్ని విషయాలు అర్థం కావాలి. హల్లెలూయా. నేను ఎందుకు స్లోగా వెళ్తున్నానంటే మీకు అర్థం అవ్వాలనే విషయంతోనే స్లోగా వెళ్తున్నాను. లేదా పటాపట్ట 4 విషయాలు చెప్పేసి మొత్తం క్లోజ్ చేసేయచ్చు. దానివల్ల నాకేం ఉపయోగం లేదు. ప్రార్థన పెట్టేసి వెళ్ళిపోయిన అమ్మాయిని దీవించేసానంటే కాదు. హల్లెలూయా. దేవుడి ద్వారా ఖచ్చితంగా మీరు ఆశీర్వాదం పొందుకోవాలి ఈ రాత్రి. హల్లెలూయా. మనుషులు దీవెన ఎంత దీవించినా దీవెనగానే ఉండిపోద్ది. కానీ దేవుడు కనుక దీవిస్తే అది పరలోకము తాకే వరకు కూడా ఉంటుంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఈరోజు సోనీ గారిని దేవుడే దీవించాలని కోరుకుంటున్నాను. అమ్మ ఫోన్ పక్కన పెట్టి కొంచెం వాకింగ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట? చూడండి, కొంచెం జాగ్రత్తగా మీరు కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనిషి పాపంతో ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఎక్కడుందా పాపం? అందరికీ మైండ్లో చాలా బాగా గట్టిగా ఫిక్స్ అవ్వాలి. ఇది పాపము ప్రతి మనిషి పుట్టుకలో నుంచే పాపంతో పుడుతున్నాడు. ఇప్పుడు ఈ పాపం ఎక్కడ ఉందండి? రక్తంలో ఉంది. ప్రతి మనిషి కూడా పాపంతో పుడుతూ ఉన్నాడు. ప్రతి మనిషి అసహనంతో పుడుతున్నాడు. ఎవరైనా గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలుగుతారు నాలో అసూయ లేదు? ఎవరైనా చెప్పగలుగుతారా? నాలో స్వార్థం లేదు, నాలో కపటం లేదు. చిన్న పిల్లకు కూడా చాక్లెట్ ఇటుకి ఇచ్చాడు, ఇవ్వకపోతే నీతో మాట్లాడడం మానేస్తాడు. హల్లెలూయా. చిన్న చాక్లెట్ ఇవ్వకపోతే నీతో మాట్లాడడం మానేస్తాడు, లేదా భోంచేయడం మానేస్తాడు, లేకపోతే ఏదో కార్యం జరుగుతుంది. పెద్దోడికి ఇచ్చి చిన్నోడికి ఇవ్వకపోతే ముఖం మాడిపోతాడు. హల్లెలూయా. అంటే ఏదో పని చేస్తుంది అక్కడ, ఏదో జలసి పని చేస్తుంది, ఏదో అసూయ పని చేస్తుంది, ఏదో ద్వేషం పని చేస్తుంది,
అంటే ప్రతి మనిషిలోనూ కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. హల్లెలూయా. చిన్నపిల్లల్లోనే కనపడుతున్నాయంటే మరి పెద్దోళ్ళు ఎలా కనపడతాయి? కొంతమంది కనపడతారు, కొంతమంది కనపడరు, అంతే. అందరిలోని లక్షణాలు ఉంటాయి. కొంతమంది లోపల తిట్టేసుకుంటారు, లోపల బాధపడిపోతారు, పైకి మాత్రం మంచిలో కనపడతారు, లోపలే మొత్తం కుళ్ళుపోతారనమాట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ లక్షణాలన్నీ మనిషిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ నీలో నుంచి పోవాలంటే దేవుడు పరిశుద్ధమైన రక్తం నీ కొరకు కారుస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన రక్తం కల్వరిలో కారుస్తూ ఉన్నాడు. ఆ రక్తాన్ని నీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయాణమయ్యాడు. దేవుని మహిమ కలుగును గాక. ఏమైనా వింటున్నారా? చూడండి, అతనికి ఒక మార్గదర్శి కావాల్సి ఉన్నది. ఆయన నిరూపించబడిన మార్గదర్శిగా ఉన్నాడు. ఈ మార్గదర్శి దేవునిచే ప్రేరేపించబడినని ఎరిగి ఉండడం ద్వారా అతడు ఆయన చేత నడిపించగలడు. తాను అనుసరించుచు వచ్చిన పారంపర్యములు పరిచయులు అనియు సద్దుకైలు అనియు అతడు ఎరిగి ఉన్నాడు. అతడు ఆ పారంపర్య సేవ చేశాడే కానీ ఏమీ జరగలేదని చూశాడు. అయితే ఇక్కడ ఒక మనిషికి తెరవచ్చి ఉన్నది. బైబిల్లో వాగ్దానం చేయడం మెస్సియాను నేనేనని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంత మాత్రమే కాక దేవుని ప్రతిక్రియను ఆయన చేయుచున్నాడు. యేసు ఇలా చెప్పాను, నేను నా తండ్రి క్రియలు చేయకున్న ఎడల నన్ను నమ్మకుడి, అయితే మీరు నన్ను నమ్మకున్నను నేను చేయ క్రియలు నమ్ముడి, ఎందుకనగా అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అట్లయిన నికోదేము ఇలా చెప్పుడులో ఆశ్చర్యం లేదు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరిగి ఉన్నాం. ఎందుకనగా దేవునికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న క్రియలు ఎవ్వరూ చేయలేరని చెప్పాను. చూడండి, అతనికి ఒక మార్గదర్శి కావాల్సి వచ్చింది. అతని కార్యంలో ఒక బోధకుడై ఉండినను అతనికి ఒక మార్గదర్శి కావాల్సి వచ్చింది. అతడు ఒక సంఘమునకు బోధకుడిగా ఉన్నాడు. అతడు ఘనత వహించి ఉన్నాడు. అతడు ముఖ్య స్థలమునకు కలిగి ఉన్నాడు. అతడు ఒక గొప్ప వక్త, అందులో ఏ సందేహం లేదు. దేశమంతటను ప్రజల మధ్య గౌరవ మర్యాదలు ఉన్నాయి. అయితే క్రొత్తగా జన్మించవలసి వచ్చినప్పుడు అతనికి ఒక మార్గదర్శి కావాల్సి వచ్చాను. అందువలన మనకు కూడా కావలసి ఉన్నది. అవును, మనకు ఒక మార్గదర్శి కావలసి ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు పాత జన్మ పాపమని ఎంతమందికి అర్థమైందండి? ఏమన్నా వింటున్నారా? పాత జన్మ, తల్లి గర్భంలో నుంచి పుట్టిన జన్మ పాపమని ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఖచ్చితంగా పాపపు జన్మతో పుట్టాం కాబట్టి మనమందరము కూడా పాపపు జన్మతో పుట్టాం. ప్రతి వ్యక్తిలో కూడా లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి వ్యక్తికి, ప్రతి ఆత్మకి, ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి ఆత్మకి ఏం కావాలండి? ఏం కావాలి? క్రొత్త జన్మ కావాలి. అంతేనండి. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఏం కావాలి? క్రొత్త జన్మ కావాలి. నువ్వు ఏ చర్చికి వెళ్ళినా నువ్వు ఎందుకోసం వెళ్తున్నావు అంటే ఆ క్రొత్త జన్మ పొందుకోవడానికి. నువ్వు దేవుని ఆలయానికి బైబిల్ ఎందుకు పట్టుకుంటున్నావు అంటే ఆ క్రొత్త జన్మ పొందుకోవడానికి. ఆ క్రీస్తుని ఎందుకు అంగీకరిస్తున్నావు అంటే ఆ క్రొత్త జన్మ పొందుకోవడానికి. దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నావు అంటే ఆ క్రొత్త జన్మ పొందుకోవడానికి. ఆ పాటలు ఎందుకు పాడుతున్నావు అంటే క్రొత్త జన్మ పొందుకోవడానికి. ఆ ప్రార్థన ఎందుకు చేస్తున్నావు అంటే క్రొత్త జన్మ పొందుకోవడానికి. అసలు దేవుడు నువ్వు ఎందుకు అంగీకరించావంటే క్రొత్త జన్మ పొందుకోవడానికి. హల్లెలూయా. మీకు అర్థమవ్వాలి ఇప్పటికే. నువ్వు దేవుణ్ణి అంగీకరించింది ఎందుకు? ఎందుకండి? దేవుణ్ణి నువ్వు అంగీకరించింది ఎందుకు? అసలు నువ్వు చర్చికి ఎందుకు వెళ్తున్నావు? అసలు దేవుణ్ణి పొందుకోవాల్సిన అవసరం నీకేముంది? అసలు దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరం నీకేముంది? అసలు దేవుణ్ణి మహిమపరచవలసిన అవసరం నీకేముంది? హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఎందుకు మహిమపరుస్తున్నావంటే, నువ్వు దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నావంటే నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటే అది క్రొత్త జన్మై ఉంది. హల్లెలూయా.
క్రొత్త జన్మ లేకుండా నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వెన్ని పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత మహిమపరిచినా, ఎన్ని దశంభాగాలు దేవుడికి ఇచ్చినా, ఎన్ని కానుకలు దేవుడికి ఇచ్చినా, నీవు క్రొత్త జన్మ లేకపోతే నువ్వు దేవుడు కుమార్తెవు కుమారుడు కాదు. హల్లెలూయా. అయితే క్రొత్త జన్మ లేకపోతే దేవుని కుమార్తె జాబితాలు లేవు, దేవుని కూడా చూడలేము. ఈ విషయాన్ని నికోదేముతో దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు రాత్రి నిజంగా దేవుని కలుసుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? ఏమండి, నిజంగా నేను దేవుని కలుసుకోవాలి అని నిజంగా నీ హృదయంలో ఆశ ఉంటే ఖచ్చితంగా నువ్వు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలంటే నీకు ఒక మార్గదర్శి కావాలి. ఇప్పుడు నికోదేము కొత్త జన్మ పొందుకోవాలంటే అతనికి ఒక మార్గదర్శి కావాలి. ఇప్పుడు ఆ మార్గదర్శి ఎవరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ నికోదేముని నడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ నికోదేముని నడిపించడానికి యేసుక్రీస్తు వస్తే ఈ నికోదేము ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలు అర్థం కాక మెంటలు ఎక్కిపోయి పెచ్చెక్కిపోయి అతను పెచ్చ నవ్వులన్నీ నవ్వుతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పిన మాటలు అర్థం కాక బుర్రగొక్కుంటున్నాడు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు అర్థం కాక ఏం మాట్లాడుతున్నాడు ఇతను? ఆలోచనలో పడిపోయాడు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఇతను బుర్రకెక్కట్లేదు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఇతను గ్రహించలేకపోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు అలాగ అయిపోడంటే ఇతనికి ఆత్మ సంబంధమైన దృష్టి లేదు. ఆత్మ సంబంధమైన దృష్టి లేకపోవడమే కాదు, అసలు దేవునికే ఏర్పాట్లు నికోదేము లేనేలేడు. దేవుడు ఇతన్ని ఎన్నుకోలేదు, దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకోలేదు. హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఆ నికోదేముకి దగ్గరికి వస్తే నికోదేము వాక్యం చెప్తూ ఉంటే తెల్ల మొఖం వేసుకొని చూస్తున్నాడు. ఏం అర్థం కావట్లేదు. అతను ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ఏం తెలియట్లే. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ యొక్క యేసుక్రీస్తు ఏ కార్యం కోసం వచ్చాడో ఆ కార్యాన్ని నికోదేము గ్రహించలేకపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ నికోదేము పట్టుకోలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే ఆ క్రొత్త జన్మ జన్మించకుండా ఆ వ్యక్తి యేసుక్రీస్తుని చూడలేడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు క్రొత్త జన్మ అంటే ఏంటి? పాత జన్మ చెడిపోయింది కాబట్టి, పాత జన్మలో పాపం ఉంది కాబట్టి, పాత జన్మలో అసూయ ఉంది కాబట్టి, పాత జన్మలో ద్వేషం ఉంది కాబట్టి, పాత జన్మలో మరణం ఉంది కాబట్టి ఇప్పుడు నీకు ఏం కావాలంటే క్రొత్త జన్మ కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ క్రొత్త జన్మలో మరణం లేదు, ఈ క్రొత్త జన్మలో వ్యాధి లేదు, ఈ క్రొత్త జన్మలో మరణం లేదు, ఈ క్రొత్త జన్మలో అంత సంతోషమే, ఈ క్రొత్త జన్మ అంత ఆనందమే, దేవునితో సహవాసమే కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఈ క్రొత్త జన్మ ఎలాగంటే ఏమన్నా వింటున్నారా? అర్థమవుతుంది కదండి. క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటంటే నీవు నేరుగా యేసుక్రీస్తుని కలుసుకోవడం. క్రొత్త జన్మ అంటే ఏంటండి? యేసుక్రీస్తుని నేరుగా నువ్వు కలుసుకోవడం. ఇప్పుడు ఇక్కడ తిమోతి గారు ఉన్నారు. నేను ఈయనతో ఎలా మాట్లాడుతున్నానో నీవు యేసుక్రీస్తు అలా మాట్లాడతావు. ఒక భౌతికంగా యేసుక్రీస్తు నీతో ముఖాముఖిగా సంభాషణ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చర్చికి వెళ్ళడం వేరు. చర్చికి అందరూ వెళ్ళిపోతారండి. ఇద్దరు భార్యలు ఉన్నవాడు వెళ్ళిపోతాడు చర్చికి. ఫుల్గా తాగేసి కూర్చుంటాడు వెళ్ళి. హల్లెలూయా. ఇక్కడ బూతులన్నీ తిట్టేసినా వెళ్ళి చర్చిలో కూర్చుంటుంది ఆమె. హల్లెలూయా. మా ఇంటికాడ ఒక ఆమె ఉంది. ఆమె కిందాడేసి తొక్కేస్తుందండి. అలా ఆయన కిందాడేసి తొక్కేస్తుంది. చర్చిలోకి వెళ్ళి ఆ యొక్క మొరమొరాలు వేపినట్టుగా భాషలు మాట్లాడుతుంది. చర్చిలోకి వెళ్ళి భాషలు మాట్లాడుతుంది, ఇంటికి వచ్చి అలా ఆయన కింద తొక్కేస్తుంది. అంటే ఆమె జీవితం ఇంటి దగ్గర ఏమో చాలా భయంకరమైన వరస్ట్ జీవితం జీవిస్తుంది, చర్చిలోకి వెళ్ళి చాలా పరిశుద్ధుల్లో నటిస్తుంది. హల్లెలూయా. ఈ కాలం యొక్క ప్రవర్తన అన్నాడు మాట, ఇంటికాడ దెయ్యాల్లాగా ఉంటారంట, చర్చిలోకి వెళ్ళి దేవతలు అయిపోతారంట. హల్లెలూయా. ఇంటికాడేమో దెయ్యాల్లా జీవిస్తారంట, చర్చిలోకి వెళ్ళి దేవతలు అయిపోతారంట. ఎందుకు ఇలాగ అయిపోతున్నారంటే వీళ్ళ కారణం ఏంటంటే వీళ్ళకి క్రొత్త జన్మ లేదు, వీళ్ళకి పరిశుద్ధాత్మ లేదు, వీళ్ళకి దేవుడితో ముఖాముఖి అనుభవం లేదు. ఎందుకంటే ఎంతో అద్భుతంగా తీయగా పరిశుద్ధంగా జనాల్లో జీవిస్తున్నట్టుగా కనబడుతున్నారు, కానీ
వీళ్ళ హృదయాల్లో దైవత్వం లేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్న మాట? వీళ్ళ హృదయాల్లో దేవుడు లేడు, వీళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్మ లేదు, వీళ్ళ హృదయాల్లో క్రొత్త జన్మ లేదు. అందుకనే వీళ్ళ జీవితాలు ఆ విధంగా ఉన్నాయి. నేరుగా ముఖాముఖి అనుభవం ఎప్పుడైతే యేసుక్రీస్తు కలుస్తుందో నీ జీవితం అక్కడ మారిపోతూ ఉంది. నీ యొక్క స్వభావంలో సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, దయాలత్వము, ఈ గుణలక్షణాలన్నీ నేను ఆవరిస్తాయి. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధమైన వాతావరణంలోకి అడుగు పెడతావో, యేసుక్రీస్తుని కలుసుకుంటావో, ఆ మార్గదర్శిని కలుసుకుంటావో, ఆ పరిశుద్ధాత్మ నిన్ను నడిపించడానికి సిద్ధపడుతుంది. హల్లెలూయా. అంటే ప్రతి వ్యక్తి ఏం కోరుకోవాలండి? ఇప్పుడు ప్రతి వ్యక్తి ఏం కోరుకోవాలి? దేవుని ఆత్మ నన్ను నడిపించాలని కోరుకోవాలి. ప్రతి హృదయంలోనూ కూడా ఒక భాగం ఖాళీ ఉంది, అదే పరిశుద్ధాత్మ నడిపించడానికి ఒక భాగం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేత ప్రతి వ్యక్తి నడిపించబడాలి. నడిపించబడాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే లోనకి దేవుడు రావాలి. దేవుడు రావడానికే ప్రాసెస్ యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చి చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేస్తున్నాడో మనం చూద్దాం. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. యేసుక్రీస్తు నికోదేముతో చెప్పాడంటే, ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మించాలని చెప్పాడు. నీటి మూలంగా అంటే ఈ కాలం యొక్క ప్రవృత్తి అన్నాడు. నీరు అనగా పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉంది. దేనికండి? పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉంది, మారు మనసుకు సాదృశ్యంగా ఉంది. ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి స్త్రీల యొక్క ఉమ్మ నీరుకు సాదృశ్యంగా ఉందన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఉమ్మ నీరు కోసం మాట్లాడుతున్నాడంటే, ఆ జన్మ జరగాలంటే ఇప్పుడు ఆ స్త్రీకి నెలలు నిండిపోయినాయి, 9 నెలలు నిండిపోయినాయి. ఇప్పుడు ఆమె డెలివరీ టైం వచ్చేసింది. ఒక స్త్రీకి డెలివరీ టైం వచ్చేసినప్పుడు ఆమెకి నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ స్త్రీలందరూ ఉన్నారు కాబట్టి మీకు విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు స్త్రీ నొప్పుల టైం వచ్చినప్పుడు ఆమెకి భయంకరంగా 3 నొప్పులు వస్తాయి. లాస్ట్లో 3 నొప్పులు వస్తాయి. ఆ 3 నొప్పులే, 3వ నొప్పి రాగానే బిడ్డ బయటకు వస్తాడు. హల్లెలూయా. చాలామంది ఇప్పుడు నొప్పులు పడ్డాక ఇష్టం లేక ఆపరేషన్ చేయించేసుకుంటున్నారులేండి. ఎందుకంటే చాలామందికి నొప్పులు వస్తే నొప్పులు తీయలేక చచ్చిపోయిన తల్లులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే తినే ఫుడ్డు, ఒంట్లో బలాలు లేవు, గంటితే పడిపోయేలా ఉన్నారు మనుషులు. హల్లెలూయా. మనుషులు ఎలా ఉన్నారండి? వాళ్ళ బలం లేదు, మొత్తం తినే ఫుడ్ అంతా ఎముకలు బలహీనమైపోతూ ఉన్నాయి. ఏ మాత్రం కూడా వాళ్ళకి శక్తి లేదు, గంటితే పడిపోయేలా ఉంటున్నారు అంతే. ఆ విధంగా తయారయ్యారు ఇప్పుడు. అయితే ఆ యొక్క నిజమైన పూర్వకాలపు స్త్రీలు ఇంచుమించు 15, 20, 30 మంది పిల్లలు కనేవారండి. 17వ శతాబ్దంలో జాన్ వెస్లీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన తల్లి 17 మందికి సంతానం ఇచ్చే, నేను 17వ నెంబర్ అయినా. హల్లెలూయా. అంతమంది జన్మనిస్తున్నా సరే చక్కగా ఆరోగ్యంగా తల్లులు ఉండేవారు. హల్లెలూయా. ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా ఇవిడ ఉన్నదంటే ఆ కాలంలో తిన్న తిండి ఫుడ్ ఆమెకి. హల్లెలూయా. ఆ కాలంలో తిన్న ఫుడ్ అంతా ఒరిజినల్ ఫుడ్, అది ఇప్పుడు తిన్నదంతా హైబ్రిడే. హల్లెలూయా. అయితే స్త్రీకి 3 నొప్పులు వస్తాయి. ఆ 3 నొప్పులే దేవుడు ఏం చేశాడంటే ప్రపంచ యుద్ధాల కింద పెట్టాడు. ఆ నొప్పి ఎలా ఉంటుందని ప్రపంచ యుద్ధం వచ్చినట్టు ఉంటుందంటది. ప్రపంచంలో 3 యుద్ధాలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం. 3 ప్రపంచ యుద్ధాలు ప్రపంచానికి పెట్టాడు దేవుడు. 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయి 3వ ప్రపంచ యుద్ధం రావడం ఉంది. అంటే ఈ భూమి కొత్తగా జన్మించబోతుంది అనమాట. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి రాబోతా ఉంది. దేవుడి భూమికి క్రొత్త జన్మ ఇవ్వబోతా ఉన్నాడు. ఆ క్రొత్త జన్మ భూమికి ఇచ్చే ముందు దేవుడు మనిషికి ఇస్తున్నాడు. మనిషికి ఒక చిన్న బాబు కానీ, బాలుడు కానీ, పాప కానీ బయటికి రావాలంటే ఆ స్త్రీకి 3 నొప్పులు వస్తాయి. మొదటి నొప్పి ఎప్పుడైతే వచ్చిందో ఆ మొదటి నొప్పి మొదటి ప్రపంచ యుద్ధం జరిగినంత అల్లకోలంగా తల్లుకుంటుంది. ఇప్పుడు ఆమె ఆ యొక్క నొప్పి రాగానే ఆమెకు ఉమ్మనీరు వస్తుందండి. ఆమె వింటున్నారా? ప్రపంచ యుద్ధం ఎలా వస్తుందో ఆ స్త్రీకి మొదటి నొప్పి అలా వస్తుంది. నొప్పి రాగానే ఆమె శరీరంలో నుంచి ఉమ్మనీరు బయటకు వస్తుంది. ఉమ్మనీరు ఎప్పుడైతే వచ్చిందో ఇంకా బిడ్డ వస్తున్నాడని ఆమెకు
ఆయన మంత్రసానికి కానీ డాక్టర్ కానీ అర్థమైపోదు. హల్లెలూయా. ఈమె రెండవ నొప్పి వస్తుంది. రెండవ నొప్పి ఎప్పుడైతే వచ్చిందో ఆమెకు రక్తం వస్తుంది. హల్లెలూయా. మొదటి నొప్పి ద్వారానే ఉమ్మనీరు వస్తుంది, రెండవ నొప్పి ద్వారానేమో రక్తం వస్తుంది. మూడో నొప్పి ఎప్పుడైతే వచ్చిందో ఆమె కైమని ఎప్పుడైతే గట్టిగా అరిచిందో కేరమని బిడ్డ బయటకు వస్తున్నాడు. అంటే 3 నొప్పుల ద్వారా, 3 కార్యాల ద్వారా, నీరు ద్వారా, రక్తము ద్వారా ఆ బిడ్డ బయటకు వచ్చాడు. హల్లెలూయా. 3 కార్యాలకి భౌతికమైన జన్మ జరుగుతుంది. భౌతికమైన బిడ్డ బయటకు వస్తున్నాడు. అలాగే దేవుడు ఆత్మ సంబంధమైన జన్మ కూడా పెట్టాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన జన్మ కూడా భూమి మీదకి ఆ విధంగానే రావాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జన్మ రావడానికి దేవుడు ఏం చేశాడంటే చూడండి ఒకసారి, యోహాను సువార్త, యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువు. దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యమును గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం తీసుకొస్తున్నాడండి? యేసుక్రీస్తు ఏం తీసుకొస్తున్నాడు అక్కడ? అందరూ చదివారు కదా, ఒకసారి వినండి, చదవండి, మళ్ళీ చదవండి. 6వ వచనం. ఈయనే అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యమును గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం తీసుకొస్తున్నాడండి భూమిపైకి? యేసుక్రీస్తు భూమిపైకి ఏం తీసుకొస్తున్నాడు చూడండి. అక్కడ మనం క్లియర్గా చూస్తే ఫస్ట్ ఆత్మ, 2 నీళ్లు, 3 రక్తము. ఈ 3 తీసుకుని యేసుక్రీస్తు భూమిపైకి వస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు కల్వరిలో సిలువేసినప్పుడు అండి ఆ భటుడు వెళ్ళి, ఆ రోమా సైన్యాధిపతి వెళ్ళి ఎప్పుడైతే డొక్కలో పొడిచాడో ఆ డొక్కలో పొడవగానే ఆయనలో నుంచి నీళ్ళు వచ్చింది, రక్తం వచ్చింది. ఆయన ఏం చేస్తున్నాడు? 2 చేతులు చాపి, తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తా ఉన్నానని చెప్పి ఆత్మ వదిలిపెడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని వదిలిపెట్టాడని సిలువలో? 3 కార్యాలు వదిలిపెడతా ఉన్నాడు. ఆయనలో పొడిస్తే నీరు వచ్చింది, రక్తం వచ్చింది, ఆత్మ నడిచిపెట్టాడు. ఇప్పుడు 3 కార్యాల ద్వారా భూమి మీదకి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆ 3 కార్యాలు ఎందుకు వదిలిపెడుతున్నాడంటే అసలు సిలువేయడానికి సిలువలో యొక్క అసలైన మర్మం ఏంటంటే ఈ 3 కార్యాలు నీకు ఇవ్వడానికే దేవుడు సిలువేయబడ్డాడు. సిలువ చేశారండి ఆయన్ని. మనమేమో సిలువ 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 చెంత చేరినాడు అని పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం. యేసుక్రీస్తు నా కోసం చచ్చిపోయాడు, ప్రాణం పెట్టేశాడని ఎంతో ఒప్పుకోవాలో, ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేస్తాం. ఈ కార్యాలన్నీ చేస్తాం. అందరూ కూడా పొలోమని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చేస్తున్నారండి. పొలోమని సంఘాలకు వెళ్ళిపోతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసంగా ఉంటున్నారు, అన్ని కార్యాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఏదో సంఘం ఉంటుంది, ఆ సంఘానికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నారు. మా సంఘం అని చెప్పుకుంటున్నారు. ఏదో సంఘం దగ్గరికి వెళ్ళిపోయి అది మా చర్చి, ఇది మా చర్చి, ఇది మా డినామినేషను, మా జీడిఎం, మాది బాప్టిస్టు, మాది పెంతుకొస్తు, మా ఫెలోషిప్, మాది హెబ్రోను అని చెప్పుకుంటున్నారు. కానీ అసలు యేసుక్రీస్తు సిలువను ఎందుకు వేయబడ్డాడంటే
ఈ 3 కార్యాలు నీకు ఇవ్వడానికే సిలువ పడ్డాడు ఆయన. ఏంట 3 కార్యాలు? ఆత్మ, శరీరము, రక్తము, నీళ్ళు. శరీరం కాదు, ఆత్మ, నీళ్ళు, రక్తం. ఆ సిలువలో వదిలిపెట్టాడు ఆయన. బల్లి మెచ్చి పొడవగానే నీరు వచ్చింది, రక్తం వచ్చింది, ఆత్మ వచ్చింది. ఇప్పుడు 3 వదిలిపెడుతున్నాడు. ఎందుకు 3 వదిలిపెడుతున్నాడంటే ఒక జన్మ జరగాలంటే 3 అవసరం. ఏమన్నా అర్థమవుతుందా? ఒక జన్మ జరగాలంటే చూడండి, ఖచ్చితంగా ఒక స్త్రీ జన్మనిస్తుందంటే ఉమ్మనీరు వస్తుంది, రక్తం వస్తుంది, బిడ్డ వస్తాడు. ఆ 3 కార్యాలు ఎలాగైతే జన్మలో జరుగుతున్నాయో ఆ జన్మను ఉద్దేశించే దేవుడికి అంటున్నాడు. అక్కడ దేవుడు సిలువలో తన భార్యని కంటున్నాడు, తన పిల్లల్ని కంటున్నాడు. ఎలా కంటున్నాడంటే ఉమ్మనీరు, ఆ యొక్క రక్తము, ఆ యొక్క ఆత్మ 3 కార్యాలు సిలువలో నుంచి రిలీజ్ అవుతూ ఉన్నాయి. హల్లెలూయా. అంటే నీకు క్రొత్త జన్మ రావాలంటే ఆ సిలువలో రిలీజ్ అయిన నీరు, రక్తము, ఆత్మ, మూల పదార్థాలు 3 ద్వారా నీవు క్రొత్తగా జన్మించాలి. హల్లెలూయా. క్రొత్త జన్మ నీకు ఎలా వస్తుందంటే నీరు, రక్తము, ఆత్మ. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మించాలి, అప్పుడు దేవుని ఆత్మ వస్తూ ఉంది. దేవుని రాజ్యమే దేవుని ఆత్మ ఉన్నది. ఇప్పుడు మొదటి నీటి ద్వారా మారు మనసు అనే పశ్చాత్తాపం ద్వారా నీటిలోకి వెళ్ళి యేసుక్రీస్తు బాప్టిజం తీసుకుంటున్నా ఉన్నావు. హల్లెలూయా. ఒక కార్యం అయింది, బాప్టిజం పొందావు. పొందిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలంటే రక్తం చేత కడగబడాలి. రక్తం ఏంటంటే వాక్యమే రక్తమై ఉన్నది. హల్లెలూయా. రక్తం ఏంటండి? అర్థమైందా మీకు? రక్తం అంటే ఏదో బ్లడ్, ఆ బ్లడ్ డొనేషన్ చేసిన దగ్గరికి వెళ్ళి ఒక ఏ పాజిటివ్ రక్తమో బి పాజిటివ్ రక్తమో తీసుకొచ్చి నీ చేత తాగించేయడం కాదు. హల్లెలూయా. ఆ యొక్క మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ రక్తం ఎక్కిచ్చేసుకుని ఆ రక్తం పట్టుకొచ్చి నీకు తాగించేయడం కాదు. లేకపోతే యేసుక్రీస్తు రక్తం పట్టుకొచ్చి నీకు తాగించేయడం కాదు. రక్తం ఎలా మారిందంటే ఇప్పుడు రక్తం ఏమైందంటే వాక్యమై ఉంది. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఏమై ఉందండి? రక్తము వాక్యమై ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే నువ్వు వాక్యం చేత ఉదక స్నానం చేయాలన్నాడు. వాక్యం చేత ఉదక స్నానం చేయాలి. ఎందుకు వాక్యం అంటే నువ్వు ఎప్పుడైతే వాక్యం చేత కడగబడుతున్నావో ఆ వాక్యం నీకు చెప్తుంది, అమ్మ నీ జన్మలో పాపం ఉంది, నీ రక్తంలో పాపం ఉంది, నీ యొక్క శరీరంలో అసూయ ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, కపటం ఉంది, ఇవన్నీ ఉన్నాయని వాక్యం నీలో నుంచి పాపాన్ని పైకి లేపి చూపిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అవును ప్రభువా, నాలో పాపం ఉంది, నాలో అసూయ ఉంది, నాలో ద్వేషం ఉంది, ఇవన్నింటిని నాలో తీసివే ప్రభువా, నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను ప్రభువా, నిన్ను పొందుకోవాలనుకుంటున్నాను ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే అంగీకరించి ఎప్పుడైతే అక్కడికి వెళ్తావో దేవుడు నిన్న ఒప్పుకోలు దొరక అడుగుతాడు. కానీ నికోదేము ఏం చేయరు తెలుసండి? పాపం ఎప్పుడైతే పైకి లేపాడో, ఎప్పుడైతే ఆ యొక్క క్రొత్త జన్మ కోసం పైకి లేపాడో చెప్పా అసలు నీ క్రొత్త జన్మ నాకు అవసరం లేదు, నేనేంటి, నా స్థాయి ఏంటి, నేనేంటి, నా స్థితి ఏంటి, నేను ఒక ప్రధాన యాజకుడు, నేను ఒక సంఘానికి ఒక పాస్టర్ని, నేను క్రొత్త జన్మ పొందుకోవడం ఏంటి, నేను పరిశుద్ధుని, నాకు ఏం అవసరం లేదని చెప్పేసి యేసుక్రీస్తుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అతనేం పట్టించుకోలేదు అసలు, ఆ వాక్యానికి ఎప్పుడు కూడా చెవేవలేదు, ఆ వాక్యాన్ని పట్టించుకోలేదు అసలు, రోజు వెళ్ళిపోడంతే. అయితే నిజమైన విశ్వాసులు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆ క్రొత్త జన్మను పొందుకునేవారు ఆ వాక్యం చేత ఉదక స్నానం చేస్తారు. వాక్యం పాపాన్ని ఖండించినప్పుడు, ఆ వాక్యం పాపాన్ని ఖండించినప్పుడు ఖచ్చితంగా లోబడి ఒబే చూపించి అక్కడ పశ్చాత్తాపడతారు. హల్లెలూయా. అవును ప్రభు, నాలో అసూయ ఉంది, నాలో అబద్ధం ఉంది, నాలో మోసం ఉంది, నాలో కుట్ర ఉంది, నాలో ఈ కార్యాలన్నీ ఉన్నాయి, నేను వదిలించుకుందాం అనుకుంటున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు, నాకు సహాయం చేయ ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభు అని మోకాల మీద పడి ఏడ్చి పశ్చాత్తాపడి వాక్యం చేత ఉదక స్నానం చేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే వాళ్ళని కడుగుతుంది. ఇప్పుడు ఎలాంటి వాక్యం కడుగుతుందంటే, ఇప్పుడు నేను అసలు సబ్జెక్ట్లోకి వస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు వినండి.
ఇప్పుడు ఎలాంటి వాక్యం అతనికి అడుగుతుంది? ఎలాంటి వాక్యం అతనికి అడుగుతుంది? ఇప్పుడు సపోజు అనసూయమ్మ గారు ఉన్నారు, వాళ్ళ కూతురు గారికి కొన్ని 4 రోజులు కుళ్ళిపోయిన అన్నం పట్టుకెళ్ళి పెడితే తింటుందా? అమ్మ తింటారా? ఒక 4 రోజులు కుళ్ళిపోయిన అన్నం పట్టుకెళ్ళి ఆవిడ పెడితే తింటారా? వాడైపోయిన అన్నం పెడితే తింటారా? ఎవరైనా తింటారా? అప్పటికప్పుడు పుట్టిన పిల్లడికి పెట్టారనుకోండి, వాడు తినేస్తాడు. ఎందుకంటే వాడికి తెలీదు చెడ్డదేదో మంచిదేదో తెలీదు. అయితే కొంచెం వయసు వచ్చిన తర్వాత ఒక 2 రోజులు పక్కన పెట్టండి. నాకు సాయంత్రానికి ఏదైనా తేడా వచ్చిందంటే తినడానికి ఇష్టపడరు, పక్కన పెట్టేస్తారు. ఎందుకు? ఒక ఫుడ్ దగ్గరే, ఒక భౌతిక సంబంధమైన ఫుడ్ దగ్గరే ఇంత జాగ్రత్తగా మనిషి ఉంటున్నాడు కదా. ఇప్పుడు ఒక లేఖను చూపెడతాడు, మత్తయి సువార్త. నేను చదివిని ముగిస్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనం చదవండి. ఇది అందరూ చూడాలి దయచేసి. మీరు అందరూ చూస్తే అక్కడ కొన్ని విషయాలు అర్థమవుతాయి. మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పొంగు వరకు 3 కొంచెముల పిండిలో హల్లెలూయా. ఏమండి విన్నారా? ఏమన్నా అర్థమైందండి ఇది? ఏమండి ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు అన్నమాట దేవుడు. ఏంటి ఆ ఉపమానం? ఏంటంటే ఒక స్త్రీ వెళ్ళి 3 కొంచాల పిండిలో పులిపిండి వేసేసిందంట. 3 కొంచాల పిండిలో పులిపిండి వేసేస్తే ఆ పిండి అంతా పులిసిపోయింది. హల్లెలూయా. ఏంటి? ఒక స్త్రీ వెళ్ళి 3 కొంచాల పిండిలో పులిపిండి వేసేస్తే ఆ పిండి అంతా పులిసిపోయింది. అది ఇప్పుడు అది ఎందుకు ఉపయోగపడదు? ఆ పులిసిన పిండి ఎవరైనా తింటారు? పులిసిన పిండి అట్లు వేసుకుంటే ఒక్కడి నోట్లో పెట్టడు, సాయంత్రం విరేచనాలు అట్టుకుంటాయి. హల్లెలూయా. అంటే ఒక 3 కొంచాల పిండిలో పులిపిండి వేసేసిందంటే ఒక స్త్రీ. జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఆ 3 కొంచాల పిండి ఏదో కాదు, కానీ దేవుడు ప్రవేశపెట్టిన ఆ యొక్క నీరు, రక్తము, ఆత్మయే 3 కొంచాల పిండి అయి ఉన్నది. ఆ యొక్క క్రొత్త జన్మయే 3 కొంచాల పిండి అయి ఉన్నది. ఇప్పుడు ఆ క్రొత్త జన్మ మనుషులకు ఇవ్వడానికి దేవుడు కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆ ముండ్ల కిరీటం పెట్టించుకొని ఎన్నో అవమానాలు పొంది మొఖం మీద ఉమ్మోంచుకుని భయంకరంగా యెరూషలేము వీధుల్లో ఆ యొక్క ఓడ్చబడి భయంకరంగా అవమానపరచబడి మనుషులు చూడనొల్లని వాడిగా ఎందుకు అయిపోయాడంటే 3 కొంచాల పిండి నీకు ఇవ్వడానికి. ఏ 3 కొంచాల పిండి? నీరు, రక్తము, ఆత్మ. ఈ 3 కొంచాల పిండి ప్రజల దగ్గరికి పట్టుకొచ్చి ఇవ్వడానికి దేవుడు పథకం రచించాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక స్త్రీ వెళ్ళంట ఆ 3 కొంచాల పిండిలో పులిపిండి వేసేసిందంట. ఆ స్త్రీ అంటే ఎవరంటే స్త్రీ అనగా సంఘానికి సాదృశ్యమై ఉన్నది. స్త్రీ అంటే ఎవరండి? సంఘం. ఆ సంఘమే రోమన్ కేథలిక్ సంఘం. రోమన్ కేథలిక్ సంఘంలో 45,000 రకాల సంఘాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. హల్లెలూయా. 45,000 రకాలంటే హెబ్రోన్, జీడియం, బాప్టిస్ట్, మెథడిస్ట్, అన్ని మొత్తం అన్ని సంఘాలు కూడా అందులో ఇమిడిపోయి ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు 3 కొంచాల పిండి ఎత్తుకొచ్చాడు, అక్కడ తయారు చేసి పెట్టాడు. మారు మనసు, యేసుక్రీస్తు బాప్టిజం, పరిశుద్ధాత్మ, ఈ 3 కార్యాలు తీసుకొచ్చి ఆ నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్టిజం ఉందా దేవుడు నిన్ను క్రీస్తులోకి పెడుతున్నాడు. తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాడండి? ఈ 3 కార్యాలు దాన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏమండి? క్రీస్తులోకి వెళ్ళిపోతున్నారు. అంటే నువ్వు నివసించే స్థలం ఏదంటే క్రీస్తే, నీకు భద్రతంగా ఉన్న స్థలం ఏదంటే క్రీస్తే, నువ్వు ఆరోగ్యకరంగా ఉన్న స్థలం ఏదంటే క్రీస్తే. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉన్నాడు. సమస్తానికి ఆధారభూతుడు ఆయనే, ఆది సంభూతుడు ఆయన. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ యొక్క 3 కొంచాల పిండి తీసుకొచ్చి ప్రజలకు ఇస్తూ ఉంటే, ఆ పరిశుద్ధాత్మ బాప్టిజం ప్రజలకు ఇస్తూ ఉంటే, ఈ అబద్ధ సంఘము లేచి ఆ 3 కొంచాల పిండిలో ఆ తప్పుడు బోధట్టుకు లేసేసింది. ఆ పరిశుద్ధాత్మ బాప్టిజంలో తప్పుడు బోధ కలిపేసింది.
ఆ పరిశుద్ధాత్మ వాక్యంలో అపోస్తులు ఇచ్చిన బోధలో తప్పుడు బోధకు వచ్చి కలిపేసి లేని లెంటి దినాలు, లేని క్రిస్మస్లు, లేని ఈస్టర్లు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజాలు, భయంకరమైన ఆచారాలు, సిద్ధాంతాలు అన్ని తీసుకొచ్చి ఆ పుల్పిట్ అంతా తీసుకొచ్చి ఇందులో కలిపేసి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ దొంగ సంఘము, అబద్ధ సంఘము ఏర్పడి, ఎప్పుడైతే పాపముతో నిండిన సంఘము, అసూయతో నిండిన సంఘము, అబద్ధంతో నిండిన సంఘము, అబద్ధంతో కూడిన బోధ, ఆ వ్యభిచార మద్యము ఎప్పుడైతే ఆ 3 కుంచాల పిండిలో కలిపేసిందో ఆ మొత్తం పిండి అంతా కూడా, ఆ క్రైస్తవం అంతా కూడా, ఆ వాక్యం అంతా కూడా మొత్తం గల్లంతైపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఏ సంఘంలోకి వెళ్ళినా నువ్వు ఏ వాక్యం వింటున్నావు అంటే కలిపి చెలిపిన వాక్యం వింటున్నావు, పులిసిపోయిన పిండి వింటున్నావు. హల్లెలూయా. ఏ సంఘంలోకి వెళ్ళినా నీకు ఏ వాక్యం వస్తుందంటే పులిసిపోయిన పిండి వస్తుంది. ఏమొస్తుందండి? ఏంటి? పక్కన వాక్యము చెప్పేస్తారు, ఈ పక్కన క్రిస్మస్ చేసేస్తారు. ఈ పక్కన వాక్యము చెప్పేస్తారు, ఈ పక్కనేమో ఈస్టర్లో చేసేస్తారు. ఈ పక్కన వాక్యము చెప్పేస్తారు, ఇక్కడ బసము బుధవారం చేసేస్తారు. ఇక్కడ వాక్యము చెప్పేస్తారు, భయంకరమైన ఆ యొక్క లెంటి దినాలు, ఆ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మల బాప్తిజాలు, ప్రభు పగల భోజనాలు. హల్లెలూయా. ఏమైనా వింటున్నారండి? ఆ స్త్రీలు బోధించే తత్వాలు, ఆ వ్యభిచార గృహాలు. కొంతమంది సంఘాలకు ఎందుకు వెళ్తారంటే అబ్బాయిలు అమ్మాయిని చూసుకోవడానికి, అమ్మాయిలేమో అబ్బాయిని చూసుకోవడానికి. హల్లెలూయా. కొంతమంది సంఘానికి ఎందుకు వెళ్తారంటే వాళ్ళ చీరలో జాకెట్లు చూపించుకోవడానికి. కొంతమంది సంఘానికి ఎందుకు వెళ్తారంటే వాళ్ళు బంగారం ఎంత కొన్నారో చూపించుకోవడానికి. కొంతమంది సంఘానికి ఎందుకు వెళ్తారంటే మేము ఎంత గొప్పవాళ్ళమని చెప్పుకోవడానికి. కొంతమంది సంఘానికి ఎందుకు వెళ్తారు, మేము ఎంత పాట ఎంత బాగా పాడతామో, మా గొంతు కోయిల గొంతులా ఉంటుంది అంటారు. కొంతమంది ఎందుకు వెళ్తారంటే మేము ఎంత వాక్యం తెలిసిన వాళ్ళు, మేము జ్ఞానవంతులం అని చెప్పుకోవడానికి వెళ్తారు. హల్లెలూయా. మేము గొప్పోళ్ళు, మేము జ్ఞానవంతులు, మేము ఉన్నవాళ్ళు, మేము అటువంటోళ్ళు, ఇటువంటోళ్ళు అని అన్ని చూపించి కూడా సంఘానికి వెళ్ళి సంఘానికి బయలుపరుచుకుని అందరితో మెప్పులు పొందడానికి సంఘానికి వెళ్తారు. కానీ వాళ్ళ స్వభావాలు మార్చుకోవడానికి కానీ, వారి జీవితాల్లో తగ్గించుకునే ఆ వాక్యం యొక్క ఉదక స్థానం చేత ఆ సత్యమైన వాక్యాన్ని వెంబడిస్తూ ఆ సత్యాన్ని పట్టుకొని ఖచ్చితంగా ఆ జీవితాన్ని అంతా కడుక్కొని, ఆ రక్తం అంతా కడుక్కొని, ఆ పాపం అంతా కడుక్కొని కొత్త జన్మలోకి ప్రవేశించడానికి ఇష్టపడు. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడంటే ఈ క్రొత్త జన్మ ఎక్కడ పెట్టాడంటే, ఈ వాక్యం ఎక్కడ పెట్టాడంటే ఆ పులిసిపోయిన వాక్యంలో పెట్టలేదు. కానీ ఎవరు వింటున్నారా? జీవం ఎక్కడ ఉందంటే పులిసిపోయిన వాక్యంలో లేదు. ఇప్పుడు ఏ జీడెంలో లేదు, ఏ బాప్టిస్ట్లో లేదు, ఏ మెథడిస్ట్లో లేదు, ఏ క్యాథలిక్లో లేదు, ఏ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో లేదు. ఏ సంఘంలోని పులిసిపోయిన సంఘాల్లో వాక్యం లేనే లేదు. ఏ సంఘంలో వాక్యం పులిసిపోయింది. పులిసిపోయిన అంటే అర్థం ఏంటండి? ఆచారాలతో కలిసిపోయిన వాక్యం, సాంప్రదాయాలతో కలిసిపోయిన వాక్యం, సిద్ధాంతాలతో కలిసిపోయిన వాక్యం. ఇలాంటి వాక్యాన్ని మీరు ఎంత కాలము చేసినా దానిలో జీవం లేదు కనుక మీలో కూడా జీవమే రాదు. హల్లెలూయా. అయితే ఈ జీవాన్ని ఎలా మోసుకొస్తున్నాడు మరి దేవుడు? ఈ జీవాన్ని ఎలా మోసుకొస్తున్నాడంటే దేవుడు ఏ కాలంలో పంపించవలసిన జీవాన్ని ఆ కాలంలోనే పంపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు మన్నా తినేవారు, రోజు మన్నా తినేవారు. మోషే నడిపిస్తుంటే 40 సంవత్సరాలు మన్నా పడ్డది. ఈ మన్నా ఎలా పడింది తెలుసండి? ఏ రోజుకి ఆ రోజే పడేది. వాళ్ళు భోజనం పెట్టినట్టుగా ఆ తీసుకుని పక్కకి వెళ్ళి తినాలి. ఒకవేళ ఎవరికైనా ఆశ ఎక్కువైపోయి కొంత తీసుకుని రేపు దాచుకుందామని చెప్పి ఎక్కడ ఏ పెట్టలోనో ఏ యొక్క మూలలోనో దాచిపెట్టాడు అనుకోండి, అది నెక్స్ట్ రోజు పూజట్టేసి కుళ్ళిపోయేది. హల్లెలూయా. ఏ రోజు దిగిన మన్నా ఆ రోజే తినాలి. కుళ్ళిపోయిన మన్నా తినడానికి లేదు, వాళ్ళు తినలేరు కూడా. కుళ్ళిపోయిన అన్నం ఎవరైనా తింటారండి? ఎవరు తినలేరు. మన్నా అలా కుళ్ళిపోయేది. ఈరోజు కుళ్ళిపోయిన వాక్యాలు చర్చిలో ఉన్నాయి. కుళ్ళిపోయిన వాక్యాలు చెప్తున్నారు సంఘంలో. దేవుడు నేను దీవించును కాక అని చెప్పి మీకు చెప్పేది కుళ్ళిపోయిన వాక్యం. ఆ కుళ్ళిపోయిన వాక్యం మీరు విన్నం చేపు మీరు కుళ్ళిపోతారు. మీ జీవితంలో అసూయ పోదు, మీ జీవితంలో ద్వేషం పోదు, మీ జీవితంలో పగ పోదు, మీ జీవితంలో అక్రమం పోదు, మీ జీవితంలో ఏం పోవు. నీ జీవితం జీవితమే, నీ జీవితం నీ ద్వేషమే, నీ పగే,
నీ అసూయే అన్ని నీలో ఉంచుకుంటావు. భక్తి మాత్రం భక్తే. వెళ్తూనే ఉంటావు, వస్తూనే ఉంటావు, చచ్చే వరకు నీ బతుకంతే. నీ బతుకు మారదు, నీ జీవితం మారదు, నీ కోపం పోదు, నీ ద్వేషం పోదు, నీ అసూయ పోదు, నీ ద్వేషం పోదు. ఎందుకు పోదంటే నువ్వు తినేది కుళ్ళిపోయిన వాక్యం. కుళ్ళిపోయిన వాక్యంలో జీవం లేదు, కుళ్ళిపోయిన వాక్యంలో సత్యం లేదు, కుళ్ళిపోయిన వాక్యంలో ఆ యొక్క నువ్వు జీవాన్ని పొందుకునే ఉత్తేజం లేదు. కనుక నువ్వు కుళ్ళిపోతూనే ఉంటావు. కుళ్ళి లాస్ట్గా పెద్ద కుళ్ళిపోయిన ప్రదేశం పాతాళంలో పడతావు. ఎంతమందికి అర్థమైంది నా మాట? దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా మనం కుళ్ళిపోయిన వాక్యానికి మనం తినకూడదు, కానీ సజీవమైన దేవుని సన్నిధిలో నుంచి వస్తున్న వాగ్దాన వాక్యాన్ని మనం తినాలి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏ వాక్యాన్ని మనం తినాలంటే వాగ్దాన వాక్యాన్ని తినాలి. సజీవమైన వాక్యం అది, దేవుని యొక్క నోటిలో నుంచి వచ్చిన వాక్యం అది, దేవుడు శరీరం ధరించి నేరుగా నీతో మాట్లాడుతున్న వాక్యం అది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? సజీవ వాక్యం అంటే దేవుడు ఒక పాస్టర్లోకి దిగి వచ్చి నీతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? అయితే ఆ పాస్టర్లో నుంచి నువ్వు మాట్లాడాలంటే, ఆ పాస్టర్లో నుంచి నీతో మాట్లాడాలంటే ఆ పాస్టర్ పరిశుద్ధాత్మ పొందుకుని ఉండాలి. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఏమన్నా వింటున్నారా? ఒకవేళ నువ్వు జీవం పొందుకోవాలంటే, నీలోకి జీవం రావాలంటే నీ పాస్టర్ పరిశుద్ధాత్మ పొందుకుని ఉండాలి. నీ పాస్టర్ పరిశుద్ధాత్మ పొందుకుంటేనే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటావు. మరి పరిశుద్ధాత్మ అంటే ఏంటండి? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? చాలామంది చెప్తున్నారు పరిశుద్ధాత్మ అంటే, కొంతమంది శనివారం చేస్తే పరిశుద్ధాత్మ వచ్చేద్ది అనుకుంటున్నారు, కొంతమంది డొప్పులు గట్టిగా కొడితే పరిశుద్ధాత్మ వచ్చేద్ది అనుకుంటున్నారు, కొంతమంది భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ వచ్చేసినట్టు అనుకుంటున్నారు, కొంతమంది విశ్రాంతి దినం శనివారం చేస్తే ఓ పరిశుద్ధాత్మ అంటున్నారు. హల్లెలూయా. రకరకాలుగా పరిశుద్ధాత్మను వివరిస్తున్నారు, వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే అసలు పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే, యేసు క్రీస్తే జీవించిన జీవితము నీలోకి వచ్చినప్పుడు అది పరిశుద్ధాత్మ అన్నది. హల్లెలూయా. యేసు క్రీస్తు జీవించిన జీవితం మనలోకి రావాలంటే మామూలు విషయం అండి. ఆయన ప్రేమించాడు, లాగుపెట్టి దవడ మీద కొడితే ఆయన ఏం చెప్పాడు తెలుసండి? ఈ చెంప చూపించి అన్నాడు. ఎవరన్నా నీ వస్త్రాలు దొంగిలించుకుని వెళ్ళిపోతుంటే ఉన్న వస్త్రాలు కూడా ఇచ్చేయమన్నాడు. నీ స్నేహితుడి కోసం, నీ యొక్క సహోదరుడి కోసం ప్రాణం పెట్టమన్నాడు. అవన్నీ ఆయన చేశాడండి, అవన్నీ ఆయన చేశాడు. గుంటోలు కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోలు చూపించాడు, చనిపోను లేపాడు, మూగోలు మాట్లాడిచ్చాడు. అన్ని కార్యాలు చేస్తూనే ఆయన సొంత జీవితాన్ని బయలుపరిచాడు. ఏం చేశాడు? ప్రేమను పంచడం మొదలుపెట్టాడు. ఆయన ప్రేమతోనే జీవితాలన్నీ మారిపోతున్నాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఏదో ప్రేమ అంటే ప్రేమలు చాలా అర్థాలు ఉన్నాయి. కొంతమంది ప్రేమలు ఎలా చెప్తారంటే, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు, ప్రేమ అనుకుంటారు. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు, ప్రేమ అంటారు. ప్రేమల్లో 3 రకాలు ఉన్నాయండి. ఏంటంటే ఎరియో ప్రేమ ఒకటి ఉంది, ఫిలియో ప్రేమ ఒకటి ఉంది, అగాపే ప్రేమ ఒకటి ఉంది. ఎన్ని ప్రేమలు ఉన్నాయండి? 3 ప్రేమలు. ఎరియో ప్రేమ, ఫిలియో ప్రేమ, అగాపే ప్రేమ. ఎరియో ప్రేమ అంటే అర్థం ఏంటంటే, ఇది కోరికలు తీర్చుకునే ప్రేమ. ఇది ఏం ప్రేమ అండి? ఇది కోరిక తీర్చుకునే వరకు ప్రేమ ఉంటుంది. ఆ కోరిక కాస్త తీరిపోయిందంటే ప్రేమ ఉండదు. ఫిలియో ప్రేమ అంటే అవసరాలు బట్టి ప్రేమించే ప్రేమ. అంటే అవసరం ఉన్నని చెప్పి నిన్ను పొగుడుతారు, నిన్ను పైకి లేపుతారు, నిన్ను అలాగే ఇలాగ అంటారు, పొగుడుతారు, చాలా రకాలుగా నిన్ను ముందుకు తేస్తారు. అవసరం తీరిపోయిందంటే నువ్వెవరవో నేనెవరో. అవసరాలు బట్టి ప్రేమించే ప్రేమ అది. ఎరియో ప్రేమ అంటే శారీరక సంబంధమైన ప్రేమ, ఫిలియో ప్రేమ అంటే అవసరాలు బట్టి ప్రేమించే ప్రేమ, అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ. అది హల్లెలూయా. దేవుని ప్రేమ అంటే ఏమి ఆశించకుండా నిన్ను ప్రేమించే ప్రేమ. అది ఏమి ప్రేమించాడని యేసుక్రీస్తు మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. ఏమి మనలో చూసి మనం ఏమి ఇస్తామని ఆయన కలవరలో ప్రాణం పెట్టేశాడు. మన కోసం చచ్చిపోయాడైనా, మన కోసం జీవం ఇచ్చేశాడు, అన్ని మన కోసం చేశాడంటే అది అగాపే ప్రేమ అయి ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగును గాక.
యగాపే ప్రేమను దేవుడు మన పైన చూపించాడు. నిజమైన క్రైస్తవుల్లోనికి ఈ ప్రేమ వస్తుంది. హల్లెలూయా. అవసరాలు బట్టి ప్రేమించే ప్రేమో లేకపోతే ఆ ఎరియో ప్రేమో కాదు, కానీ దేవుడు అగాపే ప్రేమతో ఆ ప్రజలు నింపుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క క్రొత్త జన్మ మన జీవితంలోకి రావాలంటే, ఆ యొక్క క్రొత్త జన్మ మార్గదర్శి మన జీవితంలోకి రావాలంటే, యేసుక్రీస్తు మన జీవితంలోకి రావాలంటే ఇక్కడ ఆ గడిలో పంపించబడిన ప్రవర్తన అంగీకరించాలి. చూడండి, నోవహు కాలంలో నోవహు పంపించబడ్డాడండి. నోవహు దేవుడు పంపించి రక్షణ వార్తను ప్రకటించాడు. రక్షణ వార్తను ప్రకటించి అందరూ కూడా రక్షణ పొందాలంటే, మీ పాపాలన్నీ పోగొట్టుకోవాలంటే, మీరు మారు మనసు పొందాలంటే, మీ జీవితం అంతా బాగుపడాలంటే, మీరు సురక్షితంగా సంరక్షణగా ఉండాలంటే అందరూ వాళ్ళకి వచ్చింది అన్నాడు. ఆ రోజు ఆ కాలానికి రక్షణ మార్గం ఏంటంటే నోవహు ఓడ. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి వెళ్ళిన వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఆ తర్వాత ఆ మోసే కాలానికి మోసే వచ్చాడండి. మోసే కాలానికి మోసే వచ్చి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, రక్షణ ఎలా వస్తుందంటే, పాప క్షమాపణ ఎలా వస్తుందంటే, కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి గొర్రె పిల్లను కోయాలి. కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి గొర్రె పిల్లను కోసి ఆ రక్తం పట్టుకెళ్ళి కరుణాపీఠం మీద ప్రోక్షించి ఆ రక్తం పట్టుకొచ్చి నీకు ఇస్తే అప్పుడు నీ పాప క్షమాపణ జరుగుతుంది. ఓయ్ చెప్ మోసే, నువ్వు చేసే బోధ తప్పు. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావు? మాకు నోవహు ఏం చెప్పాడు తెలుసా? అందరినీ వాళ్ళలోకి వెళ్ళిపోమన్నాడు అని చెప్పి వీళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు కట్టిన ఎందులోకి వెళ్ళి కూర్చున్నారు అనుకో, రక్షణ వస్తుందా? ఏమన్నా వస్తుందా? ఎక్కడో మూలకు వచ్చినాయి ఒక చిన్న ఓడ కట్టేసిని, మాకు ఓడ కట్టుకోమని చెప్పండి నోవహు, అందుచేత మేము కూడా ఓడ కట్టుకుంటాం అని చెప్పి చిన్న ఓడ కట్టేసి అందులో కూర్చున్నారు అనుకో, రక్షణ దొరుకుతుందా? ఇప్పుడు గ్రామానికి 4 ఓడలు కట్టారు. మరి గ్రామానికి 4 ఓడలు ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక ఓడ కట్టేది అనుకో పేరెట్టేస్తున్నాడు. మాకు మోసే చెప్పాడండి. హల్లెలూయా. అయితే అందులో రక్షణ ఉందా? రక్షణ లేదు. అయితే రక్షణ కావాలంటే మోసే కాలంలో దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. గొర్రె పిల్లలు పట్టుకుని రక్తం చెందించాలి. హల్లెలూయా. అలాగే దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం కాలం వచ్చేటప్పటికి, ఆ యొక్క యేసుక్రీస్తు కాలం వచ్చేటప్పటికి ఇప్పుడు దేవుడు ఒక ప్రవర్తగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసండి, ఆయన పాపం పోవాలంటే ఇప్పుడు గొర్రె పిల్లను నోవహు వాడును కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నా రక్తాన్ని బట్టి నా శరీరం తిని నా రక్తం తాగినోడు నిత్య జీవం కలవాడు అన్నాడు. అంటే ఇప్పుడు నోవహు రక్తమో నోవహు వాడు మోసే గొర్రెపిల్ల యొక్క రక్తమో కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు కాలం వచ్చినప్పటికి ఏం మారిపోయింది? నా శరీరం తిని నా రక్తం తాగినోడు నిత్య జీవం కలవడానికి. అంటే కాలకాలానికి మారుతుందండి. ప్రవర్తన వచ్చి మారుస్తున్నాడా? ఈ కాలంలో కూడా దేవుడు ఒక ప్రవర్తన పంపించాడు. ఇప్పుడు నోవహు లాగానే మోషే లాగానే ఈ కాలంలో దేవుడు విలియం మ్యారిన్ బ్రహ్మ అనే ఒక వ్యక్తిని పంపించాడు. హల్లెలూయా. ఒక ప్రవర్తన పంపించాడు ఆయన. ఒక ప్రవర్త ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే ఆ యొక్క రక్షణ మార్గాన్ని దగ్గరికి తీసుకొస్తా ఉన్నాడు. ఏంటా రక్షణ మార్గం? మారు మనసు, పాప క్షమాపణ, యేసుక్రీస్తు బాప్టిజం, పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందుకోవడం. ఎప్పుడైతే 3 కార్యాల ద్వారా నువ్వు ఎప్పుడైతే ఆ ప్రవర్తన ఆశ్రయిస్తున్నావో, ఆ ప్రవర్తన చెప్పిన వాక్యాన్ని ఆశ్రయిస్తున్నావో, అప్పుడు నీవు ఆ జీవాన్ని పొందుకుంటున్నావు. ఇప్పుడు జీవం ఎక్కడుందండి? ఈ కాలంలో దేవుడు పంపించిన ప్రవర్త దగ్గర జీవం ఉంది. నికోదేము యేసుక్రీస్తుని వెంబడిస్తే యేసుక్రీస్తు దగ్గర జీవం పొందుకుంటాడు. కానీ యేసుక్రీస్తుని త్రోసి వెళ్ళిపోయాడు. ఈ కాలంలో మన కొరకు పంపించబడిన ప్రవర్త దగ్గరికి వెళ్ళి ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో, ఆ మార్గాన్ని ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో, దేవుడు ఆ యొక్క మారు మనసు, పాపక్షమాపణ, తర్వాత యేసుక్రీస్తు బాప్టిజం, తర్వాత పరిశుద్ధాత్మనిచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ క్రొత్త జన్మలోకి మనల్ని తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. క్రొత్త జన్మ అంటే ఏంటండి? క్రొత్త జన్మ అంటే ఏంటి? ఈ గడి యొక్క వాక్యం నీకు ప్రత్యక్షపరచబడమే క్రొత్త జన్మై ఉంది. ఎందుకంటే ఈ గడి యొక్క వాక్యమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. సజీవ వాక్యం అది, జీవించే వాక్యం అది, ఒక వ్యక్తిలో దిగి మాట్లాడుతున్న వాక్యం అది. సజీవ వాక్యం అంటే ఒక పాస్టర్లో ఉండి నేరుగా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యాన్ని వెంబడిస్తున్నామో, ఆ సజీవమైన వాక్యాన్ని వెంబడిస్తున్నామో, ఈ గడి యొక్క వాక్యాన్ని వెంబడిస్తున్నామో, ఈ గడి యొక్క వాక్యం నీకు ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడతా ఉందో నీకు క్రొత్త జన్మ వస్తూ ఉంది. హల్లెలూయా. ఆ క్రొత్త జన్మ ద్వారా
నీవు క్రీస్తు అనే శరీరంలోకి వెళ్తా ఉన్నావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఇప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో క్రొత్త జన్మ పొందుకోవాలంటే నీవు మారు మనసు, యేసుక్రీస్తునామ బాప్తిజమము, పరిశుద్ధాత్మ పొందుకొని క్రీస్తు యొక్క శరీరంలోకి అడుగు పెట్టాలి. అది నిజమైన జన్మ, నిజమైన యేసుక్రీస్తుతో జన్మించిన జన్మ. ఇప్పుడు చూడండి, శారద గారికి సోని పుట్టింది. ఏమన్నా వింటున్నారా? శారద గారికి సోని పుట్టింది. ఇప్పుడు సోని ఇంట్లో జీవిస్తుంది. ఇంట్లో అధికారికంగా ఎక్కడ ఏం పెట్టాలో, ఎక్కడ ఏం జీవించాలో ప్రతిదీ హక్కుతో ఈమె ఇల్లంతా తిరిగి నివసించగలుగుతుంది. వాళ్ళ అమ్మగారి దగ్గర ఏదైనా అడిగి తీసుకోగలుగుతుంది, ఎక్కడ ఏదైనా పెట్టుకోగలుగుతుంది. అవునండి. ఆమె కూతురు కాబట్టి. పక్కింటి అమ్మాయి వచ్చి ఇంట్లో అంత స్వేచ్ఛగా ఉండగలుగుతుందా? పక్కింటి అమ్మాయి వచ్చి అంత స్వేచ్ఛగా ఇంట్లో తిరగగలుగుతుందండి? ఎందుకని ఈ ఇల్లు శారదా గారిది. శారదా గారి ఇంట్లో స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండే హక్కు ఆ పాపకు ఉంది. అందుకే అంత స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆమె బ్రతుకుతుంది. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు యొక్క కుటుంబంలో నీవు జన్మించినప్పుడు, నీ జన్మ యేసుక్రీస్తు ద్వారా జరిగినప్పుడు నీవు పరలోకంలో వాక్యంలో అంత ధైర్యంగా ప్రతి వాగ్దానం నాది, ప్రతి విశ్వాసం నాది, ప్రతి ఆశీర్వాదం నాది అని ధైర్యంగా చెప్పి ఆ వాక్యం దగ్గర తీసుకోగలుగుతాం. మనం దేవుడితో పోట్లాడి మరీ పొందుకోగలుగుతాం. చూడండి, యాకోబు ఆ కాళ్ళు పట్టేసుకుని నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అన్నాడు. అంత ధైర్యం ఎలా వచ్చింది అసలు? దూతతో పోట్లాడి దూతతో పట్టుకొని నువ్వు నన్ను దీవిస్తేనే నేను వదలను, ఖచ్చితంగా నాకు దీవెన కావాలి అని ఎలాగ దూత కాళ్ళు అట్టేసుకుని ఎలా పోరాడగలిగాడు అతను? అంత విశ్వాసం అతనికి ఎలా వచ్చింది? దూతతో ఏ మనిషి అని పోట్లాడగలుగుతాడా? అసలు ఆ శక్తి ఉంటుందా? దూతతో పోట్లాడే శక్తి మనుషులకు ఉంటుందా? కానీ దేవుని కుమారుడు ఉంటుంది. అతను దేవుని కుమారుడు అని ఎరిగాడు కాబట్టి, తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందుకున్నాడు కాబట్టి, తండ్రి దగ్గర ఆశీర్వాదం ఏంటో అతనికి తెలుసు కాబట్టి దూతతో పోరాడుతాడు. ఇప్పుడు దూతతో ఫైటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నన్ను దీవిస్తేనే కానీ వదలను అన్నాడు. ఎందుకని? అతనికి అథారిటీ ఉంది, అతనికి హక్కు ఉంది. జ్యేష్ఠత్వానికి హక్కుదారుడు అయ్యాడు అతను. ఎప్పుడైతే జ్యేష్ఠత్వానికి హక్కుదారుడు అయ్యాడో దేవునితో పోట్లాడి మరి తెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. అందుచేత నువ్వు ఎప్పుడైతే క్రొత్తగా జన్మించావో దేవునితో పోట్లాడి మరీ పొందుకోగలుగుతావు. ఏ మనిషో ఏదో చేస్తాడు, ఏ మనిషో ఏదో కార్యాలు చేస్తాడని ఎదురు చూడవు. కానీ నీవు సాక్షాత్తు దేవుడితో సంబంధం పెట్టుకుని దేవుడితో మాట్లాడి దేవుడి దగ్గర నుంచి పోట్లాడి మరి పొందుకోగలుగుతావు. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఖచ్చితంగా ఆ జీవితంలో అవసరాలు ఉంటాయి, కుటుంబంలో కొన్ని అవసరాలు ఉంటాయి, రోగాలు వస్తాయి, దెయ్యాలు వస్తాయి, పాపాలు వస్తాయి, అన్ని కుటుంబం అలిమేస్తాయి. ఇప్పుడు ఇట్లన్నిటిని తన్ని తరమాలనుకో, నీకేం కావాలి? అప్పులు తరమాలి, దెయ్యాలు తరమాలి, రోగాలు తరమాలి, అవిశ్వాసం తరమాలి, కుటుంబానికి దైవత్వంలో కట్టాలని మనకేం కావాలి? హక్కు కావాలి. దేవుడి దగ్గర నుంచి హక్కు కావాలి. ఆ హక్కు ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఆ జ్యేష్ఠత్వం ఎప్పుడైతే పొందుకుంటామో, ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుకుంటామో, ప్రతి దాన్ని తరిమేసి దేవుడి దగ్గర నుంచి ఆ లాక్కొని మరి ఆశీర్వాదం ఇంక కుటుంబాల్లో తెచ్చుకుంటాం మనం. ఆ విశ్వాసం మనలో లేదనుకోండి, ఆ జ్యేష్ఠత్వం మనలో లేదనుకోండి, ఆ పరిశుద్ధాత్మ మనలో లేదనుకోండి, మనం ఏమి పొందుకోలేము. ఎన్ని కోల్పోయిన నిస్సహాయ స్థితిలో పడి కొట్టుకుంటూ ఉంటాం. కానీ నా ప్రియమైన సహోదరులారా, నేను ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, ఖచ్చితంగా ప్రతి దాన్ని తరిమి కొట్టి, ప్రతి వ్యాధిని తరిమి కొట్టి, ప్రతి అవిశ్వాసాన్ని తరిమి కొట్టి, ప్రతి యొక్క వ్యాధిని తరిమి కొట్టి కుటుంబంలోకి ఆశీర్వాదం రావాలంటే క్రొత్త జన్మ కుటుంబంలో రావాలి, వాక్యం కుటుంబంలోకి రావాలి, సజీవమైన దేవుడు కుటుంబంలోకి రావాలి. అప్పుడు మనము వాక్యం ద్వారా కట్టబడి, వాక్యం ద్వారా దేవుడు హక్కుదారుడిగా చేసి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుంటాం. దేవుడు ఖచ్చితంగా ఈ వాక్యం దీవించును గాక. ఈ గడి యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, ఈ గడి యొక్క ప్రవర్తన ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో, ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మనం ఎప్పుడైతే పొందుకుంటామో, ఖచ్చితంగా